కొప్పూరు శివప్రసాద్. కొప్పూరు ఆవురి శివప్రసాద్, వెల్కమ్ సార్. హ్యాండిల్ చేసినట్టున్నారు. సో వెల్కమ్ ఎవరిబడి, అందరికీ నమస్తే, గుడ్ మార్నింగ్. ఎస్, నా మాట క్లియర్ వినబడుతుంది అనుకుంటున్నాను. క్లియర్ గానే ఉంది సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. క్లియర్ గానే ఉంది మీది. గుడ్ మార్నింగ్ సార్. క్లియర్ గానే ఉంది సార్. వినబడుతుందా క్లియర్ గా? క్లియర్ సార్, క్లియర్. బాగా సౌండ్ బాగా తక్కువ ఎందుకబ్బా? ఒక్క నిమిషం, సౌండ్ ఎందుకు తక్కువ? ఇంతకాలము చెక్ చేస్తాను. ఎస్, శివప్రసాద్ సార్ ఇంటర్వ్యూ తీసుకున్నట్టున్నారు. మాట్లాడుతున్నారా లేదా మరి తెలీదు, నాకైతే వినపడలేదు. అన్మ్యూట్ చేసుకున్నారు మైక్, కానీ నాకైతే వినపడలేదు. శివప్రసాద్ ఓకే, నో ప్రాబ్లం. జస్ట్ నేను ఎప్పుడు వచ్చినా ఛాయ్ తాగుతున్నాను. ఛాయ్ తాగి వెల్కమ్ సార్. దామోదర శంకర్ సార్, ఎలా ఉన్నారు? బాగున్నారా? అవును సార్. బ్రహ్మాండంగా జరుగుతున్నాయి సెషన్స్ మాత్రం. చక్కగా మంచి ఇది తీసుకున్నారు. ఒక్కొక్క నాలెడ్జ్ ఒక్కొక్కరితో వెలుగులోకి తీసుకొస్తున్నారు. సార్ గుడ్ మార్నింగ్ సార్. వెల్కమ్ సార్. గొట్టపాటి కోటేశ్వర సార్, వెల్కమ్. అండ్ అశ్వథ నారాయణ ఆల్సో వెల్కమ్ సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్. నమస్తే సార్. లీడర్లు అందరికీ ఒక్క నాకు ఫోన్, ఏ మైక్రోఫోన్ మోడ్స్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. చెప్పండి సార్. సార్ కి కొద్దిగా వాయిస్ వినిపించట్లేనట్టుంది. వెల్కమ్ సార్. వెల్కమ్. సరే సరే, ఏమీ లేదు సార్. అందరికీ నమస్తే చెప్దాము అని. మీకు కూడా సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. వెల్కమ్ వెల్కమ్. ఓకే సార్. ఓకే సార్. సార్ రాయ్ సార్. కనెక్ట్ అవుతా లాభం లేదు. ఏం సౌండ్ వస్తలేదు సార్ రాయ్ సార్. సార్ కి అదే వాయిస్ రావట్లేదు. ఓకే సార్. వేరే మొబైల్ కనెక్ట్ అవుతుంది, నాకేం వినబడట్లేదు. మీరు మాట్లాడుతున్నట్టు నాకు తెలుస్తుంది, కానీ వినబడట్లేదు. ఎస్ సార్. ఎస్. ఓకే సార్. సార్ మళ్ళీ వేరే ఫోన్ తో కనెక్ట్ అవుతారు. సార్ రాయ్ సార్, మేము మాట్లాడుతున్నా కానీ మీకు వాయిస్ వినిపించట్లేదు అనమాట. అట్లా కాదు. ఇందాక ఎవరు అక్కడ గొట్టిపాటి సార్ అశ్వత్ ఏదో మైక్ అన్మ్యూట్ చేసుకున్నారు కదా, ఇప్పుడు వినబడుతుంది చూడండి. చేశారు, వాళ్ళు మాట్లాడుతున్నారు కానీ మీకు వినిపించట్లేదు అనమాట. సార్ నమస్తే సార్. నమస్తే సార్. నమస్తే నమస్తే సార్. ఈ దర్శన్ గారు ఈ రోజు వాయిస్ మెసేజ్ పెట్టాడు సార్. సార్ ఎందుకంటే సీడ్ ఫండింగ్ కన్నా టోకెన్ ఫార్మింగ్ బెటర్ అన్నట్టుగా మెసేజ్ లో తెలిపాడు సార్. దానికన్నా ఇది బెటర్, దీనికన్నా అది బెటర్ అని కాదు. విషయం ఏంటంటే సార్ సీడ్ ఫండింగ్, టోకెన్ ఫార్మింగ్ చేసుకుంటే
ఉమ్, మీకు బెటరే, సిస్టానికి బెటరు. బట్ ఇక్కడ అవును. ఓన్లీ ఉమ్, ఓన్లీ సీడ్ ఫండింగ్ చేసుకుంటే ఉమ్, సిస్టానికి ఎక్కువ బెనిఫిట్ ఉండదు. సో ఇక్కడ ఉమ్, ఏమవుతుందంటే రేటు డౌన్ అవుతుంది. ఉమ్, అవునులే సార్. తర్వాత వచ్చేసి సిస్టానికి ఏం ₹1 వెళ్ళదు దీని ద్వారా. సో దాని ద్వారా అయితే సిస్టానికి కూడా మనీ వెళ్తుంది. సో ఆ విధంగా కొంచెము ప్రయోజనం ఉంటుంది. అందుకే కదా ఫస్ట్ సీడ్ ఫండింగ్ టోకెన్ ఫార్మింగ్ చేసుకోవాలని చెప్పేసి మనం చెప్పింది. ఫస్ట్ టైం మనం టోకెన్ ఫార్మింగ్ చేసుకున్నాం కదా, అప్పుడు బాగా రేజ్ అందుకుంది కదా, అలాగే ఇప్పుడు కంటిన్యూ అలా ఉండదు. చేసుకుంటా ఉంటాం. అది వేరు ఇది వేరు, అప్పటిది వేరు ఇప్పుడు వేరు. అవునులే సార్, అదేలే. అట్లా ఇట్లా అని కాదు, బట్ రెండూను బెనిఫిట్. బట్ ఏంటంటే ఇక్కడ పబ్లిక్ ఏంటంటే టోకెన్ ఫార్మింగ్ మర్చిపోరు అట్లా. అవును, అందరే ఎక్కువ బెనిఫిట్. అవునులే సార్, అదేలే సార్, తెలుసుకుందామని హ్యాండిల్ చేసింది. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఓకే సార్ నేను చెప్తానులే అది ఏంటి అనేది మధ్యలో చెప్పండి, చెప్తాను. ఉమ్, ఓకే సార్. వెల్కమ్ అందరికి నమస్తే. ఎనీ డౌట్స్, ఎనీథింగ్ మాట్లాడండి. ఏకే ప్రసాద్ సార్, మీరు ఒక 20 మినిట్స్ తర్వాత ఫ్రీ అవుతారా? మీరు కూడా ఒక 10 మినిట్స్ మాట్లాడతారని అనుకుంటున్నాను. ఒక 20 మినిట్స్ తర్వాత మీరు ఫ్రీ అయితే కనుక సార్ చేత మాట్లాడించండి. ఎస్ అందుకే అంటున్నాను కదా సార్, ఎందుకంటే అందరూ మాట్లాడాలి. సార్ ఉన్నారు ఇక్కడ. మీరు ఒక 20 మినిట్స్ తర్వాత నేను మీకు వెల్కమ్ చెప్తాను. సో ఫ్రీ ఉంటారు, అందుకే ముందుగానే నేను మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను అనమాట. సడన్లీ మాట్లాడి సరెంట్ అయ్యో ఏం మాట్లాడాలన్నా లేకపోతే కంఫర్టబుల్గా ఉండకపోవచ్చు, కనుక ముందుగానే చెప్తున్నాను. ఒక 20 మినిట్స్ తర్వాత మీ సెషన్ కావాలి సార్. అయ్యా, గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ టు Yes, ఆల్ sir. ఆఫ్ యూ సార్. యాక్చువల్ గా కంఫర్ట్ గా లేను కానీ నేను కంఫర్ట్ చేసుకుంటాను ఆఫ్టర్ 20 మినిట్స్. ఓకే సార్ థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. యాక్చువల్ Okay, నేను sir. Okay, sir. ఆఫ్టర్ 20th అడుగుదాం మీకు టైం అనుకున్నాను నేను. ఓ అలాగా. ఓకే నో ప్రాబ్లం. మళ్ళా సార్ మళ్ళీ మాట్లాడదాం, దాన్ని ఏముంది అంటే మళ్ళీ కూడా మీరు చేసుకుందరు గాయకి ఏముంది సార్, అట్లేం లేదు. రైట్ సార్, ఏముంది మాట్లాడుతాను. ఓకే ఎస్ ఓకే సార్. ఓకే సో డియర్ పార్ట్నర్స్, సో అప్పటిదాకా మరి ఎనీ డౌట్స్ ఏదైనా ఉంటుంది కదా, మరి మీరు అందరూ మాట్లాడచ్చు. ఎవ్రీబడి వెల్కమ్. గుడ్ ఈవినింగ్ సార్. ఎస్ వెల్కమ్ సార్ వెల్కమ్. గుడ్ ఈవినింగ్. ఇందాక మన దర్శన్ సార్ పెట్టిన ఆడియో మెసేజ్ గురించి, ఇప్పుడు సార్ చెప్పింది కూడా కరెక్టే. ఈ సార్ చెప్పింది వాయిస్ మెసేజ్ వింటే ఇది సిస్టమ్ ఇప్పుడు మనకు సెంట్రలైజ్ లో ఉంది కాబట్టి లిక్విడిటీ వేయాలన్నా కూడా సిస్టమ్ కి ప్రాఫిట్ ఎక్కడుందంటే టోకెన్ ఫార్మింగ్ సెక్షన్ లోనే ఉంది యాక్చువల్ గా. కానీ ఇది పీవీసీ మెటా అన్నది డీసెంట్రలైజ్డ్ కు మారినప్పుడు, టోటల్ గా డీసెంట్రలైజ్ అయినప్పుడు ఇవే వర్తించవు. టోకెన్ ఫార్మింగ్ చేయాలా, సీడ్ ఫండింగ్ చేయాలా అన్నది ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్ లో, ప్రజెంట్ ఉన్న పరిస్థితుల ప్రకారం రెండు బ్యాలెన్స్ చేయడం చాలా మంచిది. సీడ్ ఫండింగ్, టోకెన్ ఫార్మింగ్ రెండు బ్యాలెన్స్ చేసుకొని వచ్చిన వారు మంచి బెనిఫిట్ లో ఉంటారు. సీడ్ ఫండింగ్ లో 200% ఉంది, టోకెన్ ఫార్మింగ్ లో 200% ఉంది. కాబట్టి రెండు చాలా యూస్ఫుల్ మనకి ఈ పార్ట్నర్ కి. సో రెండు బ్యాలెన్స్ చేసుకుంటే బెస్ట్. ఇక్కడ టోకెన్ ఫార్మింగ్ చేస్తే సిస్టమ్ కి లిక్విడిటీ వేస్తుంది అన్నది, అది నేనైతే సెంట్రలైజర్ ఉంది కాబట్టి అంటున్నారు సారు. డీసెంట్రలైజర్ అయినప్పుడు ఇవే అవసరం ఉండదు సార్. మనకు క్రిప్టో, పీవీసీ మెటా క్రిప్టో పూర్తిగా మారినప్పుడు మార్కెట్ యొక్క స్థితిగతులను బట్టి ప్రైజ్ నిర్ణయం జరుగుతుంది. కాబట్టి మార్కెట్ నిర్ణయిస్తుంది, ప్రైజ్ సిస్టమ్ చేతిలో ఉండదు. సో మనకు మెయిన్ ఉద్దేశం ఏంటంటే సిస్టమ్ సపోర్ట్ చేయాలి, లిక్విడిటీ వేయాలన్నా ప్రైస్ పెరగాలన్నా కూడా ఇది ఒక కారణం ఉంది కాబట్టి టోకెన్ ఫార్మింగ్ సెక్షన్ లో అని ఆయన చెప్పడం జరిగింది. అలా అర్థం చేసుకుంటే సెంట్రలైజ్ నుంచి బయట వచ్చినప్పుడు మనకి పనిచేయవు. మీరు ఎంత సీడ్ ఫండింగ్ చేసుకున్నా, ఎంత టోకెన్ ఫార్మింగ్ చేసుకున్నా
రెండు బెస్ట్ సార్, రెండు కళ్ళే. దానికి వేరే ఆప్షన్ వేరే చెప్పే మాటలే లేవు. ఆ విషయం చెప్దాం అనుకున్నా సార్. థ్యాంక్ యూ. ఎస్. సో అంటే ఇక్కడ వీళ్ళకి ఏంటంటే, నేను ఇక్కడ పబ్లిక్ ఏంటి ఏమంటారు అంటే, నేను ఇది చేయను అది చేయను అంటారు. యాక్చువల్లీ రెండు చేసుకోవాలి. ఎందుకంటే రెండు చేసుకుంటే ఆ బెనిఫిట్ అనేది మీకు కనబడుతుంది. బట్ కొంతమంది ఏంటంటే, ఇక మమ్మల్ని అడిగినప్పుడు ఏం చెప్పాల్సి వస్తాయంటే, రెండు చేసుకోవాలి, రెండు చేసుకోవాలి, డబ్బులే అంటారు. డబ్బులే అంటే మరి ఇప్పుడు ప్లేన్ సీజన్లో మరి స్ట్రీట్ పండుగ చేసుకోవాలని చెప్పి చెప్తారు ఎవరైనా. బట్ నీకు అక్కడ 200%, ఇక్కడ 200%. వై నువ్వు దీన్ని ఎందుకు చూస్ చేసుకుంటున్నావు అనేది నాకు అర్థం కాలేదు. ఓకే, నో ప్రాబ్లం. ఎనీవే, ఇది ఏమైనా శివప్రసాద్ మీరు మాట్లాడాలనుకుంటున్నారా? మాట్లాడండి. చూడండి, ఇప్పుడు మేము ఆల్రెడీ 2-3 అకౌంట్లు సెకండ్ క్రైటీరియాలో పెట్టాము. కొప్పూరి సార్ మీరు లెఫ్ట్ అవ్వండి, అంటే మీటింగ్ నుంచి వెళ్ళి బయటకు వెళ్ళి మళ్ళీ అటెండ్ అవ్వండి. మీ నెట్వర్క్ సరిగ్గా లేనట్టు, అందుకని చెప్పేసి మీ వాయిస్ మాకు వినబడడం లేదు అనమాట. ఓకేనా? సో మీటింగ్ ఒకసారి లెఫ్ట్ అవ్వండి, అంటే కట్ అవ్వండి. మీటింగ్ నుంచి వెళ్ళి బయటకు వెళ్ళండి, బయటకు వెళ్ళి తర్వాత మళ్ళీ అటెండ్ అవ్వండి. ఓకే. సో మీరు పార్ట్నర్స్, సో ఎప్పుడైనా గుర్తుంచుకోండి, రెండును చేసుకోవాలి. రెండిట్లో నీకు సేమ్ బెనిఫిట్ ఇచ్చాడు. ఇంతకు ముందేమో ఇక్కడ 150% బెనిఫిట్ ఉండే, అంటే 1 lakhకి 1.5, అంటే ఇంకొక 50,000 మాత్రమే మీకు వచ్చేది. బట్ ముందే వచ్చి దాన్ని రిలీజ్ చేసుకుంటూ వచ్చిండు. ఇప్పుడు దాన్ని ఫార్మాట్ చేంజ్ చేశాడు. ఫార్మాట్ ఏం చేశాడంటే, నీకు తెల్లారి నుంచి వెళ్ళే నీకు జేవి సత్యనారాయణ మరి ఈరోజు చేసుకున్నారా? మీ స్టార్ట్ అయితే కంగ్రాచులేషన్ సార్. గ్రూప్లో ఒక పోస్ట్ చేశారు ఈరోజు. దగ్గర 12 తారీఖు అంటే 5,000, 1, 2, 3, 4, 5, 5, 25, 25,500. 1, 2, 3, 4, 5, 5,25, 25,500 పీయూష్ మెడల్ టోకెన్ తో ఒకేసారి స్టేకింగ్ చేసుకోవడం జరిగింది. ఎనీవే కంగ్రాచులేషన్ సార్. సో మేబీ జేవి సత్యనారాయణ అనుకుంటాను. కంగ్రాచులేషన్ సార్, కంగ్రాచులేషన్. సత్యనారాయణ సరే. సరే, ఓకే. ఎనీవే, సో వన్స్ అగైన్ అందరి తరఫున కంగ్రాచులేషన్ సార్. చూడండి, ఈ విధంగా ఉంటుంది మరి. ఒకరోజు 25,500తో చేసుకోవడం జరిగింది. ఓన్లీ 500తో కాదు సార్. నేను అందుకే మీకు చెప్తాను, మీరు మీ ఫోకస్ ఎట్లుండాలి అంటే, ఇంతకుముందు కూడా నేను చెప్పాను, మళ్ళీ చెప్తాను. 500తో చేసుకొని లాభం లేదు సార్. అంటే చేసుకోవచ్చు, సిస్టమ్ ఆఫర్ ఇచ్చింది, అది వేరే విషయం, చేసుకోండి. నేను దాన్ని అర్థం అట్లేదు, బట్ మీకు కొద్దిగా చెప్తున్నానండి. 500, 1000, 2,000, 3,000, 4,000, 5,000 కాకుండా అట్లీస్ట్ 1000 పీవీసీ మెటా, అంటే దాని వాల్యూని బట్టి చెప్తున్నాను అనమాట. ఇంతకుముందు మనకు 500 కదా సార్, 5 పీవీసీ మెటాలు అంటేనే పోయిన సంవత్సరం, ఈసారి 4 పీవీసీ మెటాలు అంటేనే చాలా పెద్ద గొప్ప. మనం చేసుకునే వాళ్ళం కాదు, అంటే అంత శక్తి మన దగ్గర లేకుండే. ఎందుకు అంటున్నానంటే, ఆ టైంలో దాని వాల్యూ అట్లుంది. 1,300 రూపాయలు ఉంది, లేదా 1,250 రూపాయలు ఉంది పోయిన సంవత్సరము, మనము 2023 మార్చిలో. మరి ఇప్పుడు అవే 5,000 పెట్టుకుని మీకు 5,000 వస్తుంది ఇక్కడ ఇప్పుడు. దెన్ సో అలాగే ఇప్పుడు ఇక్కడ 10,000 అంటే సిర్ఫ్ నువ్వు ఇక్కడ ఈ రోజును బట్టి, ఈ రోజు వాల్యూని చూస్తే నాకు 10,000. ఎనివే ఇక్కడ జయసత్యనారాయణ గారు ఉన్నారు, ఒకసారి కంగ్రాచులేషన్ చెప్పండి అందరూ. సార్ కంగ్రాచులేషన్ ఇచ్చాను. జయసత్యనారాయణ సార్, మీరు అందరికి మీకు కంగ్రాచులేషన్ సార్. సో 2,500 పీవీసీ మెటల్ కంగ్రాచులేషన్, గ్రేట్. అందరు కంగ్రాచులేషన్ చెప్పండి సార్ ఒకసారి. ఎందుకంటే ఇక ఇందాక ఉన్నట్టుగా నేను చూడలేదు మీటింగ్ లో. కంగ్రాచులేషన్ సార్. సో నేను అంటాను, అట్లీస్ట్ మీరు అందరూ 10,000 పీవీసీ మెటతో అట్లీస్ట్ మినిమం, మ్యాక్సిమం ఎంత మీ ఇష్టం, బట్ మినిమం
మినిమం 10,000 పీవీసీ మీటర్తో చేసుకొని అప్పుడు అట్లీస్ట్ మినిమం 10,000 పీవీసీ మీటర్తో తక్కువ లేకుండా చూసుకోండి. మళ్ళీ ఇక్కడ ఇవి అద్దు అందరి దగ్గర పైసలు ఉండాలన్నా వాటి ఎన్నో అత్తయ్య నుంచి పుట్టుకొస్తాయి, అవన్నీ కాదు. సో దిస్ ఇస్ ద బెనిఫిట్ యూ, అంటే నథింగ్ అనమాట. ఈ రోజున మనము 10,000 రూపాయల బిజినెస్ తో మరి ఎక్కడ ఎంత చేస్తామనేది మీరే ఆలోచించుకోండి. ఓకే, అందుకే చెప్తున్నాను. సో కొన్ని బిజినెస్లలో డైరెక్ట్ 1 lakh పైన చేసుకుంటున్నారు సార్. కొన్ని బిజినెస్ నేను చూస్తున్నాను 4-5 ఈ మధ్యన 1 lakh ఇంకో ముచ్చట్లేదు. సో ఇక్కడ మనకు కొద్దిగా డిలే అవుతుంది, పేషెన్స్ అవసరం మనకి ఇక్కడ. సో ఆ 10,000 అయినా కూడా, అంటే నేను తక్కువ అంటే నేను చేసుకోలేకపోతున్నాను సార్, అంతా కూడా నా దగ్గర లేదు అన్న వాళ్ళ గురించి నేను చెప్తున్నాను అనమాట. అట్లీస్ట్ ఒక 10,000 చేసుకొని సో మీ పేషెన్స్ ని మీరు పరీక్షించుకోండి, ఉంచుకుంటే కనుక మీకు ఖచ్చితంగా చెప్పలేము. ఎందుకంటే అది మొత్తం రిలీజ్ బయటకు రావాలంటే 3 సంవత్సరాలు పడుతుంది. సో అప్పటి వరకు పరిస్థితులన్నీ చాలా మెరుగుపడతాయని చెప్పి నేను అనుకుంటున్నాను. ఖచ్చితంగా మెరుగుపడతాయి అనుకోవడం ఏంటి, మీరు ఖచ్చితంగా మాల్ మొత్తం చేంజ్ అయిపోతాయి అనమాట. సో అందుకని అయితే మీ యొక్క 12 words చాలా జాగ్రత్తగా ఉంచుకోండి సార్. అసెట్ మీ బాధ్యత అని ఎందుకంటే చెప్పన్నా, ఎవరు దానికి బాధ్యులు కారు. మీరు మీ యొక్క 12 words పోగొట్టుకుంటే అందులో 10 లక్షలు ఉండని, 20 లక్షలు ఉండని, 50 లక్షలు ఉండని, 1 CR ఉండని, ఎంత ఉన్నా కూడా ఆ 12 pairs అది పోగొట్టుకుంటే మాత్రం మళ్ళీ నీకు రికవరీ లేదు సార్. దానికి అది పోగొట్టుకుంటే రికవరీ అనేది లేదు. సో చాలా జాగ్రత్త పడండి. ఈవెన్ 5,000 10,000 పెట్టుకున్న వాళ్ళైనా కూడా చాలా జాగ్రత్త పడండి. సో అది ఇప్పుడు మీకు చాలా చీఫ్, బట్ ఇన్ ఫ్యూచర్ బిగ్ అసెట్ అనమాట. ఓకే, సో అందుకని చెప్పేసి మీ యొక్క చాలా జాగ్రత్తగా కాపాడుకోండి సార్ మీ 12 words. అదే మీకు కీ అన్నమాట. సో ప్రతి ఒక్కరూ ఇప్పుడు మీకు ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను. ఒక నార్త్ సైడ్ నుంచి వెళ్ళి ప్రత్యేక్ గుప్తా అని ఒక లీడర్ ఉండే. సో మీటింగ్ చేస్తుండే, ఎప్పుడైనా ఏదైనా మీటింగ్ ఉంటే కూడా ముందుగా తను ఏమంటారు వీడియో పరంగా తను కనపడేటట్టుగా వీడియోగా మాట్లాడి, ఈరోజు ఈ సార్లు వస్తున్నారు, ఈ టైంకు వీడియో మనకి సెషన్ ఉంటుంది అని చెప్పేవాడు. ఏమైందో తెలీదు, పీవీసీలోకి వచ్చినాక పీవీసీలోకి వస్తున్నామని వచ్చిన తర్వాత తనకు నచ్చలేదు, ఇది పీవీసీ నచ్చలేదు. చాలా కొత్తది ఒకటి, నేను సిస్టమ్ పేరు చెప్పాను మీకు తెలుసు, ఏదో సంథింగ్ యూనివర్స్ సంథింగ్ పేరు వస్తుంది. అది నార్త్ సైడ్ ఇక్కడ పేరు ఎత్తినాను, అది కూడా ఫుల్ ఫామ్ నాకు కూడా తెలియదు పూర్తిగా. యూనివర్స్ సంథింగ్ అనేది వస్తుంది. తను అది చేసి ఎవరైతే తన మీటింగ్కి వచ్చేవాళ్ళు, అంటే చాలా యాక్టివ్ పర్సన్ తను, ప్రత్యేక్ గుప్తా అని చెప్పేసి చాలా యాక్టివ్ పర్సన్ అర్థం చేసుకోండి. ఎట్లా అంటే ఏది చిన్న విషయం వచ్చినా దాన్ని పెద్ద హైలైట్ చేసి మనది ఇలా ఉంటుంది అలా ఉంటుంది అని చెప్పేవాళ్ళు అనమాట. అంటే వాళ్ళంతా డిపెండ్ అని ఆటోపుల్ మీద అనమాట, ఆటోపుల్ మీద ఉండేవాళ్ళు. సో అక్కడ అంటే సిస్టమ్
కారణం చెప్పి ఆటోపులు బంద్ అయిపోయిందా? స్క్రీన్ షేర్ బంద్ అయిపోయింది. వై ఐ డోంట్ నో. ఈరోజు పని చేయట్లేదు అయితే సరిగ్గా. ఓకే, 1 minute మళ్ళీ ఒకసారి ఇన్ అవ్వదు. సో ఆ లీడర్ వచ్చేసి అంటే దగ్గర దగ్గర ఇప్పుడు 2 సంవత్సరాలు అయిపోయింది కదా మనకి. సో ఏదో ఒక సిస్టమ్ తీసుకొచ్చాడు. సో అందరికి మొన్నటి వరకు కూడా అంటే సంవత్సరం మీద 6 నెలల వ్యవధి వరకు కూడా తను ఎవరిని విడిచిపెట్టలే. మాలాంటి వాళ్ళని మీలాంటి వాళ్ళని పార్లమెంట్లో నుంచి వెళ్ళి పీవీస్ వచ్చిన వాళ్ళని పార్లమెంట్ వాళ్ళని అయితే కొద్ది గొప్ప మెంబర్ దొరికారు. బట్ ఎవరికి ఆ సిస్టంలో మనీ అనేది ఎర్న్ అవ్వలేదు సార్. ఫస్ట్ లో దగ్గర దగ్గర తన మీటింగ్ లో 25-30 వరకు కూడా వెళ్ళేవాళ్ళు. ఒక్కొక్కసారి అయితే 50 మెంబర్స్ కూడా చూశాను. అంటే ఇటు మాట్లాడుతూ నేను అటు కూడా వెళ్ళేవాడిని సార్, వేరే పేరుతో ఆ మీటింగ్లలో కూడా వెళ్ళి ఉండేవాడిని అనమాట. సో దగ్గర దగ్గర 50 వరకు వచ్చేవాళ్ళు. వాళ్ళతో చేసిన వాళ్ళు మాతో కూడా మాట్లాడేవాళ్ళు. ఏమైందంటే సో అండ్ సో అని చెప్పారు. అది చెప్పకూడదు, అందుకని చెప్పి మీకు చెప్పట్లేదు. సో వాళ్ళు ఐడీలు ఒక రకంగా వేసుకున్నారు అనమాట. ఎవరు ఎక్కడ చేసినా నాకే రావాలి, ఎవరు ఎక్కడి నుంచి వచ్చినా నాకే ఆ అమౌంట్ నాకే రావాలి. ఆలోచించి చెప్పండి ఎట్లున్నా చూడండి ఇక. సో అలాంటి సిస్టాల్లో డెవలప్ అవ్వదు, అలాంటి సిస్టమ్ డెవలప్ అవ్వదు. ఇప్పుడు ఈ రోజు వరకు కూడా అదే చేస్తున్నాడు. కానీ ఇప్పుడు ఆ మీటింగ్లకు వెళ్తే ఒక్కొక్కసారి 5 మెంబర్స్ కూడా ఉండరు సార్, 3-4 కూడా ఉంటారు. అంటే డెవలపింగ్ చూడండి ఎట్లయిందో. ఓకే, తను అంటే ఇప్పుడు ఇంకా ఇలా వచ్చిందో లేదో మనకు తెలియదు, ఏం చేసుకుంటున్నాో మనకు తెలియదు. బట్ అక్కడ ఉన్న వ్యక్తులు మళ్ళీ పీవీస్ చేసుకుంటున్నారు సార్. అందులోకి అతను చెప్తే వెళ్ళిన వ్యక్తులు మళ్ళీ పీవీసీ చేసుకుంటున్నారు. అంటే ఇన్ బిట్వీన్ ఏమైంది సార్, వాళ్ళ టైం అంతా వేస్ట్ అయిపోయింది. వాళ్ళ టైం బాయ్, వాళ్ళ యొక్క అసెట్ కూడా వాళ్ళు ఇప్పటివరకు ఉంటే ఇదంతా నేర్చుకునే వాళ్ళు, కొద్ది గొప్ప ముందుకెళ్లే వాళ్ళు, నా లెక్క యాక్టివ్ ఉంటే సంపాదించుకునే వాళ్ళు. 100%. నా లెక్క అంటే సపోర్ట్ కోదు. ఇక్కడ యాక్టివ్ లీడర్స్ సంపాదించుకుంటున్నారు సార్. యాక్టివ్ లీడర్స్ అది సిస్టమ్ ఇచ్చేది అని చూడకుండా కొంచెము అటు ఇటు జరిగినప్పుడు, లేకపోతే టోకెన్ ఫార్మింగ్ ఎక్కువ చేసుకోను, లేకపోతే సీడ్ ఫండింగ్ ఎక్కువ చేసుకోను, సో వాట్ ఎవర్ ఇట్ ఏ విధంగానో, లేకపోతే టీమును కొంచెం పెంచుకోను, సో ఏ విధంగానో ఇక్కడ సంపాదించుకుంటున్నారు. బట్ అక్కడ ఏమైంది, ఉన్న ఇందులో వాళ్ళు మేబీ సీడ్ ఫండింగ్ చేసుకుని ఉంటారు వాళ్ళు, ఎందుకంటే డీపీ పెట్టి ఇందులో. బట్ ఏంటంటే ఎప్పుడు ఒకసారి ఓపెన్ చేసి ఉండేవాళ్ళు. ఎందుకంటే 50-60 మంది అతని దగ్గరకు వెళ్ళారు, అతను చెప్తే, ఆ సార్ చెప్తే వెళ్ళారు. సో ఇప్పుడు కూడా నాకు ప్రతిసారి పంపిస్తుంటాడు. మేబీ ఉండొచ్చు, నెంబర్ చెప్తాను చూడండి. ఎస్ చూడండి, ఇక్కడ లాస్ట్ ఫ్రైడే నాకు పెట్టాడు ప్రత్యేక్ గుప్తా అని చెప్పేసి. సో ఎప్పుడు ఆయన గ్రూపు నాది బ్రాడ్కాస్టింగ్ లిస్ట్ లో కూడా యాడ్ చేశాడు. సో లాస్ట్ ఫ్రైడే చూడండి, ఇది నాకు 7:25 AM పెట్టాడు. స్క్రీన్ షేర్ అవ్వలేదు సార్. అయ్యో, స్క్రీన్ షేర్ అవ్వలేదా? ఓ సారీ సార్, నేను స్క్రీన్ షేర్ అవుతుంది అనుకొని మాట్లాడుతున్నాను. ఓకే, ఇవాళ ఏమైంది, 2 సార్లు చార్జ్ అయితే 2 సార్లు బంద్ అయింది సార్. నేను ఇది స్విచ్ ఆఫ్ స్విచ్ ఆన్ చేయాల్సి వస్తుంది. బట్ స్విచ్ ఆఫ్ చేస్తే ఏమవుతుంది అంటే దీని నుంచి వెళ్ళి నేను వైఫై కనెక్షన్ ఇచ్చాను, అందుకని స్విచ్ ఆఫ్ చేయట్లేదు. నాకు అర్థమైపోయింది స్విచ్ ఆఫ్ చేయాలని, ఎందుకంటే ఎన్నిసార్లు అయితే అన్నిసార్లు బంద్ అయిపోయింది అనమాట. మూడోసారి మళ్ళీ ఒకసారి చేస్తున్నా, చూద్దాం. అరే ఏది స్క్రీన్ షేర్ కానీ రాలే, నేను ఆన్ చేశాను స్క్రీన్ షేర్ చూడండి. నాకేమో ఓకే, సంథింగ్ హ్యాపెనింగ్. ఒక్కసారి ఫోన్ బంద్ చేసి చార్జ్ చేస్తాను బెటర్. ఒక్క నిమిషం పాటు మీకు నా వాయిస్ రాదు, ఎందుకంటే ఇది వైఫై కట్ అవుతుంది. ఎందుకంటే రీస్టార్ట్ చేస్తున్న ఫోను, లేకపోతే లాభం లేదు కదా. మీరు చేసి రండి సార్, నేను మాట్లాడుతుంటాను. ఇందాక రాజేష్ గారు ఇప్పుడు మీకు చీప్ గా అనిపిస్తుంది, రేపటి రోజున విలువైనగా కనిపిస్తుంది అని చెప్పారు. అది వాస్తవం సార్. ఎందుకంటే ఈరోజు బిట్ కాయిన్ మనం కళ్ళు చెదిరే ఫిగర్ మీ దగ్గర చూస్తున్నాం, డాలర్స్ లో, కరెన్సీలో, ఇండియన్ కరెన్సీలో కానీ.
అప్పట్లో బిట్ కాయిన్ 6 సెంట్స్ లో నుంచి స్టార్ట్ అయింది. డాలర్స్కి వెళ్ళి పడిపోయి ఎందుకు పనికిరానిదిగా చూసి దేనికి పనికిరాని విధంగా దాన్ని చూసేటువంటి వాళ్ళు బిట్ కాయిన్ ని ఎన్నోసార్లు కొన్ని $10 వెళ్ళి $20 వెళ్ళి కింద అది అట్టడికి స్థాయికి వెళ్ళిపోయేది, సెన్స్ లోకి వెళ్ళిపోయేది. సో ఆ రకంగా పీవీసీ మెటా కూడా ఒకసారి ఇమాజిన్ చేసుకోండి, మీరు ప్రజెంట్ సిచ్యువేషన్ ఎట్లుంది, ప్రజెంట్ పరిస్థితి ఎట్లుంది, పీవీసీ బిట్ కాయిన్ ఒకప్పుడు సిచ్యువేషన్ ఎట్లుంది, ఈ రోజు దాని పరిస్థితి ఎలా ఉంది. దేనికంటూ ఒక టైం ఉంది సార్, కొంత కాల పరిమితి అయితే ఉంది. ఆ కాల పరిమితిలో ఏది జరగాలో అది ఖచ్చితంగా జరుగుతుంది. ఊహించనివి జరుగుతాయి. ఏది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ యాక్సిడెంట్ అనుకోండి, రోడ్డు మీద మనం చాలా బాగపోతుంటాం, మనం చక్కగా వెళ్తున్నాం, లెఫ్ట్ సైడ్ వెళ్తున్నాం అనుకుంటాం, కానీ అన్ఎక్స్పెక్టెడ్ జరుగుతాయి థింగ్స్. మనం ఊహించని కూడా ఊహించాం, జరుగుతాయి. అట్లుంటది క్రిప్టో అంటేనే. అన్ఎక్స్పెక్టెడ్ థింగ్స్ చాలా జరుగుతాయి సార్. ఇమాజినేషన్ మనం దొరకదు, కానీ ఇమాజిన్ చేయలేం. ఇంతవరకు వెళ్తాం, ఇంతవరకు వెళ్ళిపోవచ్చాము, ఇంతవరకు మళ్ళీ తగ్గొచ్చాము అనేది గెస్ చేయలేము, జడ్జిమెంట్ చేయలేము. దేనికి తరువుగా ఉండాలి. మనం బ్లాక్ చైన్ ట్రేడింగ్ విషయంలోకి వెళ్ళినప్పుడు పూర్తిగా మన పీవీసీ మెటా కూడా డీసెంట్రలైజ్ అయినప్పుడు చాలా జాగ్రత్తగా మనం డీల్ చేయాల్సి ఉంటుంది. ఎప్పుడు సెల్ చేయాలి, ఎప్పుడు బై చేయాలి, దాన్ని ఎప్పుడు మనం క్యాష్. థ్యాంక్ యూ సార్. వచ్చారా సార్? ఓకే. ఓకే, ఇప్పుడు నా వాయిస్ వస్తుంది కదా క్లియర్ గా? ఓకే సార్ వస్తుంది. ఓకే, సో ఇక్కడ ఇందాక మీకు ఏం చెప్పానంటే ఒక ఎగ్జాంపుల్, చిన్న ఎగ్జాంపుల్ తీసుకొచ్చానంటే చాలా మంది వేరే వాటికి కూడా అడిక్ట్ అవుతున్నారు ఇక్కడ. బట్ అడిక్ట్ అయిన తర్వాత కూడా ఏమవుతుందంటే అక్కడికి వెళ్ళిన వాళ్ళు కూడా దగ్గర సార్, నాకు తెలిసిన వ్యక్తులు కొంతమంది పెద్ద వాళ్ళే ఉన్నారు. పెద్ద వాళ్ళు అంటే ఎందుకంటున్నారంటే అక్కడ ఎక్కువ డబ్బులు పెట్టుకుని వెళ్ళారు. అక్కడికి డబ్బులు అంటే ఎక్కువ డబ్బులు అంటే లక్షలకు, అంటే 1 or 2 to 3 lakh కూడా వాళ్ళు వెచ్చించడం జరిగింది అనమాట. అందుకు నేను ఎక్కువ డబ్బులు అంటున్నాను. సో నా విషయం లోపల 1 or 2 lakh ఎబో పెట్టారంటే ఎక్కువనే అనిపిస్తుంది నాకైతే, ఎందుకంటే మనము అలా అనిపిస్తాం. చూడండి ఇప్పటికి కూడా నాకు ఇక్కడ మీకు స్క్రీన్ షేర్ అవుతుంది. ఢిల్లీ సార్ వచ్చేసి, సార్ నేను ఖరాబ్ చెప్పడానికి కాదు, మంచి వ్యక్తి, మంచి యాక్టివ్ లీడరు. సో పీవీసీ అంటే ఏంటి అనేది తనే చాలా బాగా ఎర్లీ మార్నింగ్ లేచి ఫుల్గా తయారయ్యి, అంటే మంచి యాక్టివ్గా ఉండి వీడియో పరంగా ఈ రోజు మీటింగ్ ఉంది, ఈ టైంలో మీటింగ్ ఉంది, ఈ లీడర్స్ వస్తున్నారు, సో మీరందరూ రావాలి అని ఆ టైంలో చెప్పేవారు ఈసారి మనకి పీవీసీ మెటా పార్లమెంట్ లో. సో అలాంటి యాక్టివ్ లీడరు, ఎవ్రీడే యాక్టివ్ లీడర్ అనమాట. సో చూడండి ఇప్పటికి కూడా నాకు నన్ను బ్రాడ్కాస్ట్ లిస్ట్ వేసి పెట్టినట్టున్నాడు 7:25 AM కి. మరి లాస్ట్ ఫ్రైడే కూడా మెసేజ్ పెట్టాడు. సో తనది మీటింగ్ రీల్స్ పెడతాడు, తన మీటింగ్ ఉంటే మీటింగ్ కూడా నాకు చేస్తాడు, మీటింగ్ లింక్ కూడా నాకు పంపిస్తాడు. ఓకేనా, చూస్తున్నారు మీ అందరు ఇక్కడ. సో అక్కడికి దగ్గర ఆ స్టార్టింగ్ లో పీవీసీ మెటా వాళ్ళకి ఇందులోకి రాలేడు అతను, వచ్చా రాలో మనకు తెలియదు, బట్ పీవీసీ మెటా గురించి మాట్లాడేవాడు కాదనమాట. ఇప్పుడు కూడా మాట్లాడతాడు అతను, ఇతను మాట్లాడలేదు. బట్ ఏమైందంటే ఈసారి చెప్తే వెళ్ళిన వాళ్ళందరూ కూడా కంబ్యాక్ అయ్యారు అనమాట. నేను చెప్పేది కంబ్యాక్ అయ్యారు, రిటర్న్ అయ్యారు వాళ్ళు. సో నేననే ఏంటంటే ఇన్ బిట్వీన్ ఈ టైం అంతా వేస్ట్ అయిపోయా. అది నేను అనేది ఏంటంటే ఈ టైం అంతా వేస్ట్ అయిపోయా. ఇప్పటి వరకు వాళ్ళు చాలా తెలుసుకునే వాళ్ళు, ముందుకెళ్ళే వాళ్ళు, మేబీ దీని గురించి సిస్టమ్ గురించి తెలుసుకునే వాళ్ళు, అతని 2 ఉంటాయి అన్నమాట. సో ఈ విధంగా ఏం చేస్తారంటే, ఇది December 23rd నుంచి వెళ్ళి పని చేయట్లేదు, నాకు పంపించట్లేదు. ఆ నెంబర్లో ఉన్నాడు, 2 నెంబర్లు అనమాట ఇది సారి. చూడండి ఇక్కడ ఈ విధంగా తను నాకు కూడా పంపించేవాడు మీటింగ్ లింక్. సో నేను కూడా వినేవాడిని, నేను వెళ్ళేవాడిని, వినేవాడిని. దగ్గర 40 మెంబర్స్ వరకు కూడా నేను చూశాను నేను వెళ్ళినప్పుడు. ఈ మధ్యన వెళ్ళి చూడండి, మరి వెళ్ళి చూస్తే ఈ మధ్యన ఒక్కోసారి 5, ఒక్కొక్కసారి 3 మెంబర్స్ కూడా చూశాను ఈ మధ్యన. సో మిగతా 50 మంది అక్కడికి వచ్చేవాళ్ళు కదా, 50 మంది కూడా ఒక్కొక్కరు నేర్చుకోండి సార్, ఎంతమంది అయ్యారు సార్? ఒక్కరు కాకుండా 2-3 అయితే ఉంటారు.
సో ముగ్గురు వేసుకున్నా కూడా చిన్న లాజిక్ వేసుకున్నా కూడా ఒక 500 మెంబర్స్ అయితే ప్రాబ్లమ్స్ కదా సార్ వాళ్ళకి. సో మనీ అనేది ఎర్న్ అవ్వలే, నేను చెప్పేది సార్, మనీ అనేది ఎర్న్ అవ్వలే. అక్కడ 1 hour 2 members కి ఎర్న్ అయింది, మనీ సంపాదించడం జరిగింది. సో నేనంటాను మనకి ఇక్కడ డిలే అవుతున్నమాట వాస్తవమే, లేట్ అవుతున్నమాట మాత్రం వాస్తవమే. సిస్టంలో మైనస్ పాయింట్ ఉంది, మన సిస్టంలో కూడా మైనస్ పాయింట్స్ ఉన్నాయి అని నేను లేవంటలేను. మన అంతా జబర్దస్త్గా ఉందని చెప్పి నేను చెప్పట్లేదు, మనది కూడా మైనస్ పాయింట్లు ఉన్నాయి, లేవని చెప్పట్లేదు. ఎన్నో సిస్టాలు మన తర్వాత వచ్చి కూడా ముందుకు వెళ్ళిపోతున్నాయి, బట్ ఎన్ని రోజులు ఉంటాయి తెలియట్లేదు, అది ఒకటి. బట్ మనది మాత్రం ఏంటంటే ఏముంటుందని ఒక జబర్దస్త్ అంటే #1 పునాది గల సిస్టమ్ అనమాట. లేట్ అయినా కూడా తను ఇప్పుడు ఏం చెయ్యాలా నా టీం గురించి, నేను ఎందుకు మరి అవును నేను కైండ్ వాల్యూ కూడా పెంచాలి, మా వాళ్ళకి పూర్తిగా అర్థమయ్యేట్టుగా నేను చెప్పాలి. సో ఎక్కడ లోపం ఉంది అది కూడా చూస్తున్నారు వాళ్ళు. సో నేను ఏంటంటే ఫుల్ఫిల్ గా మీకు చెప్పేది ఏంటంటే సార్, ఎక్కడికి వెళ్ళినా కూడా సో ఇక్కడ 1 lakh కంటే తక్కువ లేదు సార్. 50,000 నుంచి వెళ్ళి సురువాత్ అంటే స్టార్టింగ్ సార్. 50,000 నుంచి వెళ్ళి సురువాత్ ఇలాంటి బిజినెస్లలో ఎంత 50,000 నుంచి వెళ్ళి స్టార్ట్. ఆ 50,000 నుంచి స్టార్ట్ చేసినా కూడా వాళ్ళు సంపాదించుకోలేకపోయారు. ఎంత 50,000 నుంచి వెళ్ళి. సో ఫుల్ మిల్లాకి మనం ఏం చేస్తున్నామంటే ఇక్కడ కంపారిజన్ ఎట్లా చేసుకుంటున్నామంటే, నేను అప్పట్లో కాలేజ్కి వెళ్ళాను, లేకపోతే అప్పట్లో నేను ఆనర్స్ చేశాను, అవి తర్వాత 5,000 రూపాయలు 6,000 రూపాయలతో నేను స్టార్టింగ్ లో సీడ్ ఫండింగ్ చేశాను. ఇవన్నీ మనం కౌంట్ చేసుకుంటున్నాం. ఇలా చేసుకుంటే కూడా మీకు 50,000 రూపాయలు కాదు, అలా చేసుకున్నా కూడా మీకు 50,000 రూపాయలు కాలేదు. సో ఒకవేళ అయ్యున్నా కూడా సో తక్కువే, అంటే అట్లా అయిపోయింది మార్కెట్, అలా అయిపోయింది అనమాట సార్. అది మనకు చాలా బెస్ట్. ఇది 250తో చేసుకుంటే ఒకరికి రిఫర్ చేస్తే 50% ఇనిషియల్లీ మనకు రావడము, దాన్ని మనం ఎవరైనా సైన్ అప్ చేయాలంటే ఆ $30 వచ్చిన డాలర్లను వాళ్ళకి పంపించి ఫోన్ పే ద్వారానో లేకపోతే పక్కన డబ్బుల ద్వారా జేబులు వేసుకుని చూడండి, అది చాలా బెస్ట్ ప్లాన్. అది మనకు అందులో నుంచి వెళ్ళి మనం బయటకు రాలేకపోయాం, అంతే. అందులో నుంచి వెళ్ళి మనం బయటకు రాలేకపోయాం. దానివల్ల మనకు ఇది చేదుగా అనిపించింది, అదేమో తీపిగా ఉంది, ఇది చేదుగా అనిపించింది అనమాట. బట్ అప్పటికి ఇప్పటికి మార్కెట్ ఏ విధంగా ఉంది? మార్కెట్ అంటే ఏంటి సార్? అప్పటికి మన దగ్గర రూపాయలు అవే, ఒక వస్తువు ఆ రోజున 100 రూపాయలు ఉన్నది ఇప్పుడు దగ్గర 500 అయింది సార్. అది దాన్ని అంటారు మార్కెట్. అదే వస్తువు, సేమ్ వస్తువు ఈ రోజు అప్పుడు నువ్వు ఆ టైంలో కొనుకొచ్చుకుంటే 100 రూపాయలు, ఈ టైంలో కొంటే అదే వస్తువు, సేమ్ వస్తువు రూపాయల్లో చూసుకుంటే 500 అయింది. ఎంత పెరిగింది మార్కెట్? అంత అంటే డబుల్ ట్రిపుల్ ఇంక్రీజ్ అయిపోయింది. సో అందుకే అందులో నుంచి మనం బయటకు రావాలా. ఇప్పుడు అవన్నీ మనం కౌంట్ చేసుకొని నేను 20,000 అయినా ఖర్చు, అప్పుడు 30,000 అయినా ₹1 రాలేదు అంటే రాలేదు, కరెక్ట్, మేము అగ్రి చేస్తున్నాం సార్. మాకు కూడా అంతే, మీతో పాటు మేము రోజు మీటింగ్ చేసినా, మీతో మాట్లాడినా, మీతో మాట్లాడకపోయినా, రోజు మీటింగ్ చేసినా చేయకపోయినా మాకు కూడా సేమే. కాకపోతే మేము మరేం చేద్దాం అని ఆలోచించి ఒక ముందుకు వెళ్ళాలా లేకపోతే ఎట్లా అని చేసుకుంటూ వెళ్ళడం జరుగుతుంది, అంతే తప్ప అందరికీ సేమే. సో అందుకే నేను అంటాను, ప్రతి ఒక్కరికి చెప్పేది, అట్లీస్ట్ ఇప్పుడు టోకెన్ స్టేకింగ్ చేసుకునే వాళ్ళైనా 10,000 పీవీసీ మద్దతు తక్కువ చేసుకుంటే యూ డిడ్ంట్ గెట్ అగైన్ అండ్ అగైన్ అని అనుకున్న అమౌంట్ అని అడిగితే, ఈ 500 అనేది మామూలుగా తను నన్ను పబ్లిక్ కి నేను ఏ విధంగా ఇంకా తను తగ్గి నేను రమ్మంటున్నాడు, తను తగ్గిపోలా, తను తగ్గి నీకు ఈ అవకాశాన్ని ఇస్తున్నాడు. అంటే ఇంత తక్కువతో 500 అంటే ఏముంది సార్? 500 బిజినెస్ ఎక్కడన్నా మనకు ఏం చెప్పవుతుంది సార్? 500 మీరు చూస్తుంటారు ఈ రోజులలో ఏమొస్తుంది సార్? ఇప్పుడు 500 పీవీసీ మీట్ అంటే ఇప్పుడున్న రేటును బట్టి చూస్తే 500 కదా సార్, రూపాయలు కూడా 500 కదా సార్. అయ్యో 10 రూపాయలు అటు ఇటు అయినా కూడా, 10 రూపాయలు అటు ఇటు అయినా 500. 500కి ఎక్కడ నడుతుంది బిజినెస్? ఏం చేస్తావు? ఏం సంపాదిస్తావు? సరే చేసుకుంటున్నావు కరెక్టే, ఏం సంపాదిస్తావు దాంతో నువ్వు? సరే 500తో చేసి 1000 మందిని తీసుకొచ్చుకుంటున్నావా మరి? అంటే రిఫర్ ఇన్కంతో బతకచ్చు మరి అట్లా అనుకుంటే.
లేదు. అట్లా చూస్తే కూడా నెలకు సగటున 2 నెలలకు ఒకసారి ఒకరిని కూడా తీసుకురావట్లేదు మనము. 6 నెలలకు ఒకరిని కూడా తీసుకురావట్లేదు. అంటే ఒక ఓవరాల్ గా తీసుకుంటే అందరి గురించి మాట్లాడలేదు, కొంతమంది గురించి మాట్లాడుతున్నాం. సరే మన దగ్గర డబ్బులు లేవు, 500తో చేసుకుందాం, చేసుకుని ఓ 1000 మందిని తీసుకొద్దాం అదే 500తో, అయినా కూడా నువ్వు బతకగలుగుతావు. బట్ అలా మనం చేయలేం కదా, చేయట్లేదు మనం. అక్కడ కూడా బెనిఫిట్ ఉంది, యూజర్స్ పెరుగుతారు. సో మనకి ఇందులో ఇన్కమ్ చాలు చేసింది. అంటే సిస్టమ్ ఆలోచన ఇదే సార్. నువ్వు 500తో చేసుకున్నా కూడా చలో నీ ఒక టీం రెడీ చేసుకో, 500తో 500 మంది టీం తయారు చేసుకో. సో అట్లనే నువ్వు సంపాదిస్తావు అన్న ఒక ఆలోచన ప్రకారం మనకి ఇది తీసుకొచ్చింది. అలా అని చెప్పేసి నేను 500తోనే చేసుకొని చూస్తాను, వీళ్ళందరూ ప్లాన్ చెప్తున్నారు కదా, ఈ 500తోనైనా మస్తు సంపాదించవచ్చు అని నేను కూర్చుంటే ఏం రాదు సార్. దానివల్ల ఏం రాదు. అంటే తప్పు అర్థం చేసుకోవచ్చు. 1000 పీస్ మెటల్ వస్తాయి మీకు, అట్లని కాదు. 1000 పీస్ మెటల్ వస్తాయి, 1000 రోజులకు వస్తుంది. 15% కట్ కాక 850 పీస్ మెటల్ మీ చేతికి వస్తాయి. రావని నేను అనట్లేదు. ఆ రేటును బట్టి ఆ టైంలో మీకు ఏ రేట్ ఉంటుందో ఆ రేటును బట్టి మీకు వస్తుంది, రాదని నేను అనట్లేదు. బట్ ఇక్కడ వచ్చింది ఎందుకు మనం అంటే మరి 500 జస్ట్ 500 వేసి నేను ఎవరికి చెప్పకుండా ఇక్కడనే కూర్చుంటే వాళ్ళుగా. సో బెటర్ చేయకపోవడం బెటర్ నాకు అనిపిస్తుంది అనమాట. నా ఆలోచన, సొంత ఆలోచన అట్లా. సో అందుకని చెప్పేసి నేను చెప్తాను ఏంటంటే మినిమం 10,000తో చేయండి సార్, చేసుకోండి సార్ అందరూ. ఓకే, ఇక నేను మరి సార్కి ఇన్వైట్ చేస్తాను. ఎందుకంటే నేను సార్ కంఫర్టబుల్ గా లేకున్నా కూడా ఒక మాట అనగానే సో వీఆర్ రెడీ సార్, నో ప్రాబ్లం అని అన్నారు. సో అంతప్పుడు మనం ఎక్కువ శాతం వెయిట్ చేయించడం కూడా పద్ధతి కాదు. ఏదో మైక్ అన్మిట్ ఉంది, మీరు చేసుకోండి సార్, ఎందుకంటే డిస్టర్బ్ అవుతుంది. ఓకే, సో ఎనీవే ఇక్కడ ఒక సారు సార్ ఉన్నారు రెడీ. ఒక్కనే సార్ నేను మీకు ఇన్వైట్ చేస్తాను. థ్యాంక్ యూ సార్, మీరు వచ్చి రెడీ ఉన్నందుకు. ఒక బిట్ కాయిన్ ఉంటే మీ దగ్గర ₹1,00,00,000 ఉన్నట్లే. బిట్ కాయిన్ మరోసారి భారీగా పెరిగింది. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ విజయం తర్వాత క్రిప్టో కరెన్సీ పరుగులు తీస్తుంది. హైయెస్ట్ $89,174 ఉన్న క్రిప్టో కరెన్సీ తాజాగా సోమవారం మరింత పెరిగి ఆల్ టైమ్ హై $89,623 చేరుకుంది. సార్ నేను 90,000 పైన కూడా చూసాను. ఇందులో ఇది అంతకంటే ముందరిది అనుకో, కొద్దిగా 90,000 పైన కూడా చూసాను. ఓకే, డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడు ఎన్నికైన తర్వాత క్రిప్టో కరెన్సీకి సంబంధించి పలు హామీలు ఇచ్చారు. అమెరికాలో బిట్ కాయిన్ వినియోగాన్ని ప్రోత్సహిస్తున్నట్లు, దేశాన్ని క్రిప్టో క్యాపిటల్ గా ఆఫ్ ప్లానెట్ గా తీర్చిదిద్దుతున్నట్లు ప్రకటించారు. దీంతో ఒక్కసారిగా క్రిప్టో ఇండస్ట్రీలో జోస్ పెరిగి ఆల్ టైమ్ రికార్డులు నమోదవుతున్నాయి. ఎస్, ఖచ్చితంగా ప్రస్తుతం క్రిప్టో కరెన్సీ జోరును చూసి ఆర్థిక నిపుణులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఇది ఇలాగే కొనసాగితే బిట్ కాయిన్ ఈ ఏడాది చివరికల్లా చేరుకుంటుంది అంచనా. కాదు సార్, ఇప్పుడే చేరుకుంటుంది. ఎందుకంటే 90,000 దాటింది సార్. 90,000 దాటింది. ఈ రోజు నేను చూశాను 90,200 సంథింగ్ చూశాను. సో ఇంకొక ఎంత సార్, 91, 92 పోతుంది. అది తొందరగానే పోతుంది. ఎందుకంటే ఈ 2-3 రోజులలోనే దగ్గర 5,000, 10,000 పెరిగిన మనము చూడడం జరిగింది సార్. అంటే 5,000, 10,000 ఏంటి రూపాయలు కాదు సార్, డాలర్లు. $5,000 ఇంక్రీజ్ అవ్వడం అంటే మామూలు విషయం కాదు కదా. $5,000, $10,000 ఇంక్రీజ్ అవ్వడం జరిగింది. సో గ్రేట్స్. కాకపోతే ఇంకో కూడా ఏదో చేశాడు అందరూ. ఏది అక్కడ ఏం చేశాడు సార్, ఏదో సంథింగ్ గోళీలు రేట్ పెరిగిపోయింది అక్కడ. ఏంటో నాకు అర్థం కాలేదు. ఎవరైనా చూసారు సార్? ఇది అమెరికాలో ట్రంప్ వచ్చిన తర్వాత మెడికల్లో ఒక టాబ్లెట్ తీసుకుంటున్నారు. అది ఎన్నడూ లేనటువంటి విధంగా అది బుక్ చేసుకుంటున్నారు. అసలు యాక్చువల్లీ ఒక టాబ్లెట్ అక్కడ దొరకదంట. రూల్స్ ప్రకారం అది బ్యాన్ చేశారంట. అది ఇప్పుడు ఇతను ఓపెన్ చేశాడంట. ఏంటి సార్, ఏమైనా గుర్తుంది ఎవరైనా? శ్రీకాంత్ చెప్పండి సార్. కొంచెం సిల్లిగా ఉంటుంది, ఏమనుకోవద్దు. మనం సార్కి వెళ్ళి చెప్తాను. చెప్పండి సార్. ఏదో టాబ్లెట్ సంథింగ్, అది న్యూస్ విన్నాను నేను, గుర్తులేదు. ఇక్కడ మీకు చెప్తాను అనుకున్నాను, నాకు నవ్వొచ్చింది అక్కడ. అది దాని గురించి. శ్యామ్ చంద్ర సార్, మీకు ఏమైనా ఐడియా ఉందా? అమెరికాలో ఇప్పుడు ట్రంప్ సార్ వచ్చిన తర్వాత ఏదో టాబ్లెట్ ని ఇన్ని రోజులు బ్యాన్ ఉందంట. అది ఇప్పుడు ఓపెన్ చేశాడంట. సో మామూలుగా బుక్ అవ్వట్లేదు, అక్కడ బుక్ చేసుకుంటున్నా దొరకట్లేదు. ముందుగానే ఏమంటదని నాకు కావాలి అని డబ్బులు ఇచ్చి మరి బుక్ చేసుకుంటున్నారు. ఏంటా టాబ్లెట్ అది? సో ఎవరు చూడనట్టున్నారు. ఓకే, నేనే రేపు షేర్ చేస్తాను. మీరు చూసుండరు. సో నేను చూశాను అనమాట. ఓకే, అమెరికాలో జరిగిన విషయం అనమాట. ఎందుకంటే అమెరికా గురించి వచ్చింది కదా ఆ టాపిక్ అని చెప్పేసి చెప్పాను అంతే. అది పెద్ద మనకి ఏం అవసరం లేదనుకోండి. ఓకే, ఎనీవే, సో వెల్కమ్ సార్, అందరికీ నమస్తే. సో ఇక మరి
చూడండి, ఇప్పుడు నేను చెప్పిన దాంట్లో మీకు ఏం అర్థమైందో అర్థం కాలేదో నాకు తెలియదు. సో నేనే చెప్తాను. ఓవరాల్ గా నేను చెప్పింది ఏంటంటే సార్, ఇందులో మనకు లేట్ అవుతున్న మాట వాస్తవమే. బట్ ఏంటంటే మనకు నమ్మదగినది ఆర్ దృఢంగా ఉన్న సిస్టమ్ పీవీసీ మెటా. సో మీరు ఇందులో కూడా మీరు ఒక కసిగా ఒక దృఢ నిశ్చయంతో ఉండి సంపాదించుకోవడానికి ప్రయత్నం చేయండి. ఎవ్రీడే మీరు కొత్త వాళ్ళకి ఈ యొక్క ప్లాన్ ని అందజేయడానికి ప్రయత్నం చేయండి. సో ఎలా మాట్లాడాలో నేర్చుకొని చెప్పడానికి ప్రయత్నం చేయండి. ఇలా చేస్తే మీకు 100% సక్సెస్ అనేది ఇక్కడ కూడా కనబడుతుంది. ఓకేనా? లేదు నేను ఏజ్ కూర్చుంటే మాత్రం ఖచ్చితంగా మరి చాలా చాలా పేషెన్స్ అవసరం. ఓకే, సో థ్యాంక్ యూ. సో ఇప్పుడు మరి రాబోతున్న లీడర్ వచ్చేసి అందరికి తెలుసు, మరి సార్ ఎంతసేపు మాట్లాడినా 5 minutes కానీ 10 minutes కానీ హాఫ్ అన్ అవర్ కానీ లేదా 1 hour కానీ నో ప్రాబ్లం. సో ఎనీవే సార్ మనం ఒక మాట చెప్పగానే ఓకే సార్ అన్నారు. సో నేను సార్కి వెల్కమ్ చెప్తాను. నేను ఒకసారి వెల్కమ్ చెప్పినాక మీ అందరు కూడా ప్రతి ఒక్కళ్ళు వెల్కమ్ చెప్పాలి. సో ఖచ్చితంగా సైలెన్స్ అందరూ వినడానికి ప్రయత్నం చేయండి. సో ఎవరో కాదు మన దగ్గరికి మరి రోజు మీటింగ్ లో అసలు లేని రోజు అని నేను ఎప్పుడు చూడలేదు. అందుకే వాళ్ళు ఎవరు కాదు, ఈ ఏకే ప్రసాద్ సార్. సో గవర్నమెంట్ అంటే జాబ్ లో ఉండి కూడా వండర్ఫుల్ గా మరి సారు మరి ఇక్కడ మనకి ఈ బిజినెస్ చేసుకుంటున్నారు. సో అలాగే తను చేసుకోవడం కాకుండా నా ద్వారా మరి ఒక 100-200 మందికో 1000 మందికో నేను ఈ యొక్క ప్లాన్ ని అందజేయాలన్న ఆలోచనతో ఉన్నారు అని నాకు అర్థమైంది. నాకు చెప్పలేదు, బట్ నాకు అర్థమైంది. సో అటువంటి లీడర్ ద్వారా మనం మాటలు వినాల్సిన అవసరం ఉంది. సో ఎవరో కాదు, ఏకే ప్రసాద్ సార్. వెల్కమ్ 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 ఏకే ప్రసాద్ సార్. వెల్కమ్ సార్. వెల్కమ్ వెల్కమ్ సార్. వెల్కమ్ సార్. మోస్ట్ వెల్కమ్ సార్. లీడర్ ఏకే ప్రసాద్ సార్, ప్లీజ్ వెల్కమ్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఏకే ప్రసాద్ సార్, వెల్కమ్ సార్. వెరీ వెల్ సార్, వెరీ వెల్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ముందుగా ఈ ప్లాట్ఫామ్ మీద మనం అందరం కలవడానికి మనకి దేవుడిలా కనిపించిన డాక్టర్ డానియల్ జాన్సన్ గారికి, విజనరీ లీడర్, విజనరీ పర్సన్ అనండి ఏమంటే, ఆయన ద్వారా మనం ఇవాళ ఈ ప్లాట్ఫామ్ మీద అందరం కలిసాము. ఆయనకి కృతజ్ఞతలు మనం చెప్పుకోవాలి సార్. అందరి తరపు నుంచి ఆయనకి థ్యాంక్స్ చెప్పుకోవాలి సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ డానియల్ జాన్సన్ సార్. థ్యాంక్ యూ. యాజ్ వెల్ యాజ్ ఈ ప్లాట్ఫామ్ మెయింటైన్ చేస్తున్న మన రాజేష్ గారు వల్లనే మనం ఇన్ని రోజులు ఆయన 5 years నుంచి 5 years నుంచి నిద్రలేని రాత్రులు గడిపి మనకి ఏదో ఒక జ్ఞానాన్ని ఇవ్వాలని, ఏ విధంగా డెవలప్ చేయాలి వీళ్ళందరినీ, మన సోదరులందరినీ. నన్ను నమ్ముకుని వీళ్ళంతా ఉన్నారు, కొత్త వాళ్ళని తీసుకొస్తున్నారు. ఈ ప్లాన్లు ఏ విధంగా మనం చెప్పి వీళ్ళందరినీ ప్లాట్ఫామ్ మీద అలాగ ప్రతి వాళ్ళని ప్రతి విషయం చెప్తూ ఎవరిని పోనివ్వకుండా ఈ సిస్టంలో అందరినీ డెవలప్ చేయడానికి ఆయన కంకణం కట్టుకున్నారు. ఆయన నిద్రలేని రాత్రులు గడుపుతూ మనం హాయిగా నిద్రపోతూ ఆయన ఏదో ఒక టైం చెప్తే ఆ టైంకి వచ్చి మనం విని మనం ఏదో 4 డబ్బులు సంపాదించుకోవడానికి, పక్క వాళ్ళకి చెప్పి సంపాదించుకోవడానికి మనం కాలం గడుపుతూ ఈ విధంగా మనం ఈ ప్లాట్ఫామ్ మీద మనం ఒక రిచ్ మ్యాన్గా తయారవడానికి మనం రెడీ అయ్యాము త్రూ రాజేష్ గారి ద్వారా. రాజేష్ గారు లేకపోతే అసలు మనం ఎక్కడున్నామో మనకే తెలియదు. ఆ విధంగా ఈ ప్లాట్ఫామ్ మనకి ఉపయోగపడుతుందని వాళ్ళకి వెరీ వెరీ థ్యాంక్స్. మీ తల్లిదండ్రులు కూడా మా అందరి తరపు నుంచి మేము నమస్కారాలు చెప్తున్నాం సార్. మీలాంటి బిడ్డనిచ్చి మాకు అందరికీ మంచి జ్ఞానాన్ని ఇస్తున్నారు మీ ద్వారా. థ్యాంక్ యూ వెరీ మచ్ రాజేష్ గారు. యాజ్ వెల్ యాజ్ తాటిపాము శంకర్ సార్కి, తాటిపాము శంకర్ గారికి కూడా సేమ్ వర్డ్స్ సార్. ఆయన కూడా డే అండ్ నైట్, మార్నింగ్ నైట్ ఎప్పుడు పడుకుంటున్నారో తెలియదు, మార్నింగ్ ఎప్పుడు లెగిస్తున్నారో తెలియదు. ఆయన కూడా ఇది శోధించి అందరికీ, ప్రతి వాళ్ళకి చిన్న పిల్లల ప్రతి మనిషికి రాదు అంటే కొత్తగా వచ్చాను సార్, నేను 6 నెలలు వదిలేశాను సార్, దీన్ని ఏదో మన లీడర్ పట్టించుకోలేదు సార్, లేకపోతే ఈవేళ జాయిన్ అయ్యాను సార్, నాకు ఇది నేర్పించండి అంటే ఆయన ఓపికగా అన్నీ నేర్పిస్తూ, ఆయన తర్వాత మాలోత్ రమేష్ గారు ఆయన నేర్పిస్తూ, మన మేడం సుజాత మేడం నేర్పిస్తూ అందరికీ ఆ సిస్టంలో అక్కడ ఆ విధంగా అందరినీ మీరు ఇచ్చిన జ్ఞానాన్ని, రాజేష్ గారు ఇచ్చిన జ్ఞానాన్ని అక్కడ వాళ్ళు మాతో చేయిస్తున్నారు. పక్క దగ్గరుండి ఎదురకుండా చేసి మా దగ్గర ప్రతిదీ చేయిస్తూ మమ్మల్ని అందరినీ పైకి తీసుకొస్తున్నాయి. 2 ప్లాట్ఫామ్స్ కూడా 2 ప్లాట్ఫామ్స్. అందుకని మీకు అందరికీ వెరీ 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 థ్యాంక్స్ సార్. వెరీ వెరీ థ్యాంక్స్. యాజ్ వెల్ యాజ్ మన వెంకటేష్ గారు కానీ, ఇక్కడ
సీనియర్ లీడర్స్ ఎంతో మంది మన లీడర్స్ మన వాళ్ళు ఎలాగంటే ఇప్పుడు గోవింద్ గారు కానీ, లేకపోతే మన శ్యామ్ సుందర్ గారు కానీ, మన వెంకటేశ్వర్లు గారు, రాజమౌళి వెంకటేశ్వర్లు గారు కానీ, మన సిఎస్కే గారు అయితే మనకి ఇచ్చే నాలెడ్జ్ మామూలుగా ఉండదు. ఆయన ఎక్కడెక్కడో శోధించి ఆ టెక్నాలజీని ఏ విధంగా డెవలప్ అవుతుంది, ఇది ఈ డెవలప్మెంట్ అంతా ఆయనే చెప్తున్నారు మనకి. దీనిలో ఇంత ఉందా అని మనం దాన్ని ఆ జ్ఞానాన్ని మనం రోజు రోజు నెవరేసుకుంటూ మనం కూడా ఆ స్టేజ్కి వెళ్ళాలి. ఆయన ఫ్యూచర్ ఎలా ఉంటుందో అసలు ఈ మెటావర్స్ గురించి చెప్పడం కానీ, లేకపోతే ఈ బిట్ కాయిన్ అనేది పీవీసీ కాయిన్ అనేది ఫ్యూచర్ ఎట్లా ఉంటుందో ఆయన ఒకసారి అలాగ అద్దంలో చూపించినట్టు ఉంటుంది నాకు ఇప్పుడు కూడా. అదే నేను నాతోటి వచ్చే నా సోదరులకు కానీ, నా వెనకాల వచ్చే సోదరులకు కానీ అందరికీ నేను నేర్పిస్తూ ఉంటాను సార్. అదే సేమ్ ఇలాగ సీనియర్ లీడర్స్, అలాగే డిఎస్ రావు కానీ, లేకపోతే మన యాదవ్ గారు ఆయన ఎంతో కష్టపడి ఎంత ధైర్యం ఉంటే ఆయన ముందుకెళ్ళి ఎంత పెట్టుబడి పెట్టి మనల్ని అందరికీ ఎంతో ధైర్యంగా తీసుకెళ్తున్నారు. అలాగే మొన్న కోనేటి వారు మాట్లాడారు, మన సుధాకర్ గారు ఎంతో చక్కగా మాట్లాడారు. అంతకుముందు మాట్లాడిన లీడర్స్ అందరూ కూడా ఎంతో చక్కగా మాట్లాడి అందరికీ వాళ్ళ యొక్క అనుభవాలు చెప్తూ మనల్ని ఈ ప్లాట్ఫామ్ వదలకుండా డెవలప్ ఎలా కావాలనేది జ్ఞానాన్ని నేర్పిస్తున్నారు. అందరికీ పేరున థ్యాంక్స్ సార్. ఎవరి పేరు అని చెప్పకపోతే నన్ను క్షమించండి. అందరికీ థ్యాంక్ యూ. యాజ్ వెల్ యాజ్ మా సీనియర్ మెంటోర్ దానబోయిన శంకర్రావు గారు నా వెంటుండి ప్రతి విషయాన్ని ఆయన నాకు అందిస్తూ త్రూ వాళ్ళ అబ్బాయి ద్వారా కానీ ఆయన కానీ మాకు అందిస్తూ నన్ను ఎంతో ఆయన ఏ విధంగా చేసుకుంటున్నాడో ఆ విధంగా నన్ను కూడా ముందుకు తీసుకెళ్తున్నారు. చాలా థ్యాంక్స్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. యాక్చువల్గా సార్ నేను డిపార్ట్మెంట్లో వర్క్ చేసేవాడిని సార్. ఏలూరులో ఉన్నప్పుడు నాకు శంకరరావు గారు ఒక మనిషి ద్వారా ఇది కొంచెం పంపించి ఈ విధంగా ఉంది సార్ చూడండి అని 2009 ఆగస్ట్ 2019లో పంపించారు. ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ మై రిటైర్మెంట్ నేను వేరే జాబు వెతుక్కుంటూ దానిలో కొంచెం బిజీ ఉండి 1 year తర్వాత శంకరరావు సార్ కలిసి నాకు మళ్ళీ ఈ విధంగా మా ఇద్దరం కలవటం వెళ్ళింది. మేము ఎప్పుడైనా రెగ్యులర్గా ఒక 2-3 నెలలు 4 నెలలు కలుస్తుంటాం సార్. మళ్ళీ ఈ విధంగా ఉంది సార్, ఇది చాలా బాగుంది, మీరు కొంచెం దీని మీద కాన్సన్ట్రేట్ చేయండి అంటే ఇమీడియట్గా దీని గురించి లీగల్గా ఎంక్వైరీ చేశాను సార్. లీగల్గా అంటే కొంత జ్ఞానం మనకు ఉండాలి కదా సార్. ఏదైనా వచ్చాము, అది ఆయన ఏదో 2250 రూపాయలు ఏమన్నారు వేసేసాం, అది ఏ విధంగా ఉందో ఆయన గురించి ఏంటంటే నాకు ఫేస్ వాల్యూ మీద వేసాను సార్. ఆయన ఫేస్ వాల్యూ మీద దాంతో మాకు పెద్ద ప్రాబ్లం లేదు. కానీ సార్ తర్వాత కనపడి సార్ ఈ విధంగా మీకు ఇంత అమౌంట్ వచ్చింది, మీరు ఏదో అదర్ ర్యాంక్స్ పెంచుకుంటే మనకి కోట్లాది రూపాయలు మనకి ఇన్ ఫ్యూచర్లో ఉంటాయి అని చెప్పేసి ఆయన సార్ నన్ను గైడ్ చేయడం చేశారు. త్రూ ఆయన ద్వారానే నేను ఎమ్తిస్ట్ అండ్ ఎమరాల్డ్ అయ్యాను సార్. ఎమ్తిస్ట్ అండ్ ఎమరాల్డ్ విత్ ఇన్ షార్ట్ పీరియడ్ అయ్యాను. అలాగే టీంని కూడా నేను డెవలప్ చేశాను సార్. టీం ఎలా డెవలప్ చేశానంటే అందరూ కూడా అంటే టీం ఎప్పుడు బాగా డెవలప్ అయిందంటే నాకు పీవీసీ మెటాలోకి చేంజ్ అయిన తర్వాత, పీవీసీలోకి మెటాలోకి చేంజ్ అయిన తర్వాత నాకు ఇంకా ఈ సిస్టమ్ మీద అపారమైన నమ్మకం వచ్చింది. అపారమైన నమ్మకం అంటే లీగల్గా వచ్చింది. సుప్రీంకోర్టులో జడ్జిమెంట్ రావటం కానీ, లేకపోతే మన G20లో మన పెద్దలందరూ ప్రైమ్ మినిస్టర్స్ ప్రెసిడెంట్స్ అందరూ మాట్లాడుకోవడం కానీ, తర్వాత ఆయన తీసుకునే డెసిషన్స్ ఎలాగంటే క్రిప్టో కరెన్సీ గురించి మాట్లాడటం కానీ, ఫ్యూచర్ డిజిటల్ కరెన్సీ గురించి మాట్లాడటం కానీ, నేను పనిచేసిన మా బాస్ చంద్రబాబు నాయుడు గారు కానీ ఆయన ఇప్పుడు కూడా డిజిటల్ కరెన్సీ గురించి మాట్లాడతారు సార్ కూడా. అలాగే ఇవన్నిటినీ కొంచెం శోధించుకుంటే ఇది చాలా కరెక్ట్ సిస్టమ్ అని నాకు అనిపించింది సార్. నేను ఒకసారి హైదరాబాద్ మీటింగ్లో కూడా నాకు ఇంత అనుభవం లేకపోయినా కానీ ఆ విషయాన్ని నేను చెప్పగలిగాను. ఆ రోజు మీటింగ్ అయ్యేసరికి $9 సమ్ చేంజ్ ఉంది, $9 సమ్ చేంజ్ ఉంది. అంటే ఈ డెవలప్మెంట్ ఇలా ఉంటుందని నేను అనుకున్నాను. యాక్చువల్ క్రిప్టో అప్ అండ్ డౌన్స్ ఉంటాయని నాకు అంత జ్ఞానం లేదు, నేను చెప్పలేను. అయినా ఆ రోజు ఇది ఇంకా ఇలాగే డెవలప్ అవుతుంది అనుకుని నేను ఆ రోజు చెప్పాను, బాగానే డెవలప్ అవుతుందని అందరికీ, మా సోదరులకు కానీ లేకపోతే ఆ రోజు మీటింగ్లో కానీ చెప్పాను. అందరూ యాక్సెప్ట్ చేశారు. కానీ తర్వాత తగ్గింది. అవన్నీ ఎందుకు తగ్గింది, ఎందుకు ఎదుగుద్ది అనేది జ్ఞానం ప్రజెంట్ మనకు ఉంది, కానీ ఉంటుంది. నేను అందరికీ నా లైఫ్ లైన్లో ఉన్న వాళ్ళందరికీ కూడా నేను ఆ విధంగా వాళ్ళకి చెప్పుకొస్తూ వాళ్ళని జాయిన్ చేస్తున్నాను. నా జాయినింగ్స్ ఎలా ఉన్నాయంటే సార్, అందరూ కొంచెం కొలిగ్స్ కానీ లేకపోతే అదర్
సీనియర్ ఆఫీసర్స్ కానీ వాళ్ళు కానీ అందరూ కూడా ఎవరు కూడా డైరెక్ట్ క్రైటీరియా 2లోనే జాయిన్ అయ్యారు సార్. ఎంతమంది జాయిన్ అయినా డైరెక్ట్ క్రైటీరియా 2. ఆ విధంగా క్రైటీరియా 2 జాయిన్ చేసుకుంటూ వస్తూ వాళ్ళని క్రైటీరియా 3కి తీసుకొస్తూ మంచి సిస్టమ్ మనకి ఎర్లీ బర్డ్ తీసుకొచ్చే ముందుకి నేను అందరినీ క్రైటీరియా 3కి దగ్గరలో తీసుకొచ్చి ఒక 2-3 నెలలు అయింది. అంటే కొంతమందికి 6 నెలలు అయింది. దే ఆర్ గెటింగ్ మచ్ USDT ఫర్ మంత్ ఫర్ డే. ఆ విధంగా వాళ్ళు దే ఆర్ సాటిస్ఫైడ్, మంచి సాటిస్ఫాక్షన్లో ఉన్నారు. ఓహో, ఈ సిస్టమ్ ఏదో చాలా బాగుంది, మనం మా పిల్లల్ని కూడా తీసుకొచ్చి మేము జాయిన్ చేసి వాళ్ళని కూడా దీనిలో మనం డెవలప్ చేయవలసి ఉంటుందని చెప్పేసి వాళ్ళు కూడా బాగానే చేశారు. అలాగే తర్వాత ఇది వచ్చిన తర్వాత వాళ్ళు కొంత బాధపడ్డారు. అంటే ఇమీడియట్గా పడిపోతాయి కదా సార్. క్రైటీరియా 3 అనేది ముందు పడిపోయింది, తర్వాత 2 అనేది మెల్లగా పడుతుంది. పడిపోయేసరికి వాళ్ళకి వచ్చే 50, 60, ఇంచుమించు 40, 30కి పడిపోయిన తర్వాత నేను ధైర్యం చెప్పాను అందరికీ. మళ్ళీ కూర్చోబెట్టి మళ్ళీ ఎర్లీ బర్డ్ ఆఫర్ గురించి ఈ విధంగా సిస్టమ్ ఇచ్చింది. సిస్టమ్ ఎప్పుడు కూడా ఒకే లెవెల్లో మనల్ని ఉంచట్లేదు. ఫస్ట్ క్రైటీరియా 3 నుంచి కానీ 2 నుంచి క్రైటీరియాస్ పడగొట్టింది. మళ్ళీ ఎర్లీ బర్డ్ ఆఫర్ ఇచ్చింది. మళ్ళీ ఇది ఎంతకాలం ఉంటుందో మనకు తెలియదు. అందుకనే సిస్టమ్ ఏ రోజు మనకి ఇచ్చిన దాన్ని మనం ఉపయోగించుకుంటూ ఆ సిస్టమ్ చేయి పట్టుకుని మనం వెళ్ళిపోవాలనే ఆలోచన నాకు బాగా ఉంది సార్. అలాగే నా లైఫ్ లైనర్స్ అందరినీ కూడా వాళ్ళు డబ్బులు వచ్చినా రాకపోయినా పెద్ద బాధపడే వ్యక్తులు కాదు. కానీ అయినా పెట్టుబడి పెట్టిన వాళ్ళు ఎవరు కూడా ఎవ్రీడే అడుగుతూ ఉంటారు కదా, ఏంటి రేటు పడిపోయింది, ఈ క్రైటీరియా పడిపోయింది, అది పడిపోయింది, ఇది పడిపోయింది. ఎవరికి డబ్బులు చేదు కాదు కదా సార్, అడుగుతూ ఉంటారు. అలాగే నేను ఇంకా అదర్ టీంని తీసుకొద్దాం అనుకున్నాం, ఇవన్నీ కూడా మనకి తీసుకురాలేకపోతున్నాను అది ఇది చెప్తే మళ్ళీ మనం ఎర్లీ బర్డ్ ఆఫర్ గురించి వాళ్ళకి క్లియర్గా వాట్ ఈజ్ ఎర్లీ బర్డ్ ఆఫర్, ఏ విధంగా ఇన్కమ్ వస్తుంది, వాళ్ళు మళ్ళీ తీసుకొచ్చి లైఫ్ లైన్లో పెట్టి అన్ని ఎర్లీ బర్డ్ చేస్తున్నాం. సీడ్ ఫండింగ్ చేస్తున్నాం. సీడ్ ఫండింగ్లో మళ్ళీ వాళ్ళని పెట్టుబడి పెట్టిస్తున్నాం. కొన్ని కాయిన్స్ కొని పెట్టుకున్నారు. ఆ ఫ్యూచర్ ఎలా ఉంటుంది అన్నది వాళ్ళకి సరే పెద్దవాళ్ళకి అలా చెప్పాం. అలాగే సెకండరీ ఎవరిని కూడా నేను పిల్లల్ని మ్యాక్సిమం సార్ చాలామంది ఉద్యోగాల గురించి వెతుక్కుంటున్నారు. ఇంతకుముందు కూడా చెప్పాను, మళ్ళీ అగైన్ ఐ విల్ టెల్ యూ. చాలామంది ఉద్యోగాల గురించి వెతుక్కుంటూ హైదరాబాద్కి వస్తారు, విజయవాడకు వస్తారు, అక్కడ వస్తారు, ఇక్కడ వస్తారు. వీళ్ళందరూ చిన్న చిన్న ఉద్యోగాలు 15,000కి, 20,000కి, 30,000కి ఉద్యోగాలు చాలామంది చేసుకుంటున్నారు సార్. వీళ్ళందరినీ నేను క్యాచ్ చేస్తాను. అంటే మా పిల్లల ద్వారా కానీ అదర్ ఉంటారు కదా రిలేషన్స్లో కానీ స్టూడెంట్స్. అలాగే చెప్పాను, నేను MSc సైకాలజీ చేశాను సార్. నేను క్లాసెస్ ఇచ్చేవాడిని ఇంతకుముందు. అలాగే కొంతమంది స్టూడెంట్స్ నాకు పరిచయం. వాళ్ళందరినీ ఇప్పుడు నేను టచ్ చేస్తున్నాను. నేను ఖాళీగా ఉన్నాను కదా, ప్రజెంట్ ఖాళీగా ఉన్నాను. ఏ విధంగా ఖాళీగా ఉన్నానంటే సార్, మీకు అందరికీ థ్యాంక్స్ చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే, ఈ డిపార్ట్మెంట్లో ఉండగా మేము నెలకి 15 రోజులు నిద్ర ఉండేది కదా సార్. నైట్ డ్యూటీలు పక్కా చేయాలి. ఎనీ ఆఫీసర్ డిపార్ట్మెంట్లో ఉన్నవాళ్ళు మ్యాక్సిమం 80% పర్సన్స్ 15 days నైట్ డ్యూటీ చేయవలసిందే. ఇంటి దగ్గర ఉండేవాళ్ళం కాదు, ఇంటి దగ్గర ఉన్నాం. కానీ ఇప్పుడు ఇది వచ్చిన తర్వాత ప్రతిరోజు దీన్ని డిసైడ్ చేసుకుని ఈ జాబ్ దీనిలో మనం చేసుకోవాలి. మన లీడర్స్ అందరూ ఎంత బాగా చెప్తున్నారు, ఎంతోమంది ఇది 9 years అయింది, ఇది లీగల్గా బాగుంది అని ఒక డెసిషన్కి వచ్చిన తర్వాత మేము అదర్ యాక్టివిటీస్ మానేసి, మీరు రాజేష్ గారు చెప్పారు ఇప్పుడే, ప్రతి ఎవ్రీడే ఉంటున్నారంటే బికాస్ ఆఫ్ దిస్ ఓన్లీ. నేను దీని మీద కాన్సన్ట్రేట్ చేసుకుని ప్రతిరోజు ఇంటి దగ్గర ఉంటున్నాను సార్. నిద్ర అనేది లేకుండా ఉండేవాళ్ళు. ఇప్పుడు ఎవ్రీడే హాయిగా నిద్రపోతూ ఇన్కమ్ ఏలుగత రేపు వస్తుంది, డెఫినెట్గా వచ్చే ప్లాట్ఫామ్ ఇదని చెప్పేసి ఒక డెసిషన్కి వచ్చి పెద్ద వాళ్ళతో డిస్కస్ చేసి వాళ్ళని కూడా జాయిన్ చేసి ఇప్పుడు నేను స్టూడెంట్స్, పిల్లలు, అటువంటి వాళ్ళు ఇటువంటి వాళ్ళ మీద ఇప్పుడు చిన్న వాళ్ళని అంటే సెకండ్ జనరేషన్ వాళ్ళందరినీ కూడా నేను జాయిన్ చేస్తున్నాను సార్. వాళ్ళకి ఇలాగా వ్యాలెట్ గురించి ఇలాగ ఆన్ చేసి చెప్పగానే వాళ్ళకి ఇమ్మీడియట్గా పాస్ ఆన్ అయిపోతుంది వాళ్ళకి మైండ్కి. ఓహో సార్ ఇలా చేసుకోవాలా, అలా చేసుకోవాలి, ఇలా చేసుకోవాలి. 10,000 ఉంటే 10,000 పెట్టుకుంటారా, 5,000 ఉంటే 5,000 పెట్టుకుంటారా, 1000 ఉంటే ముందు ఒక వ్యాలెట్ ఓపెన్ చేసుకోండి, 30,000 ఉంటే ఎర్లీ బర్డ్. ఎవరిని కూడా ప్రతి పర్సన్ని ఎర్లీ బర్డ్ చేయిస్తున్నాం సార్. ఎవరినైనా కానీ వ్యాలెట్ ఓపెన్ చేస్తే నువ్వు ఏదైనా చేసుకో, మీ నాయన్ని అడుగుతావో లేదా నువ్వే పెట్టుకుంటావు, మీ అన్నను అడుగుతావో తమ్ముడు, ఒక ఎర్లీ బర్డ్ చేసుకుంటే వాడికి వచ్చే 700 daysలో అది అయ్యేసరికి ఒక 10,000 చిల్లర అక్కడ మెటాలు వస్తున్నాయి. ఇంకా తర్వాత 800 daysలో వచ్చేది ఇంకా చాలా ఉన్నాయి.
ఇంకా అవన్నీ క్యాల్కులేట్ చేశాను కానీ సార్, అది నెక్స్ట్ సెషన్లో మనం డిస్కస్ చేసుకోవచ్చు. అది ఆ విధంగా అందరిని పిల్లల్ని ఆ 10,000 నీకు ఒక కనీసం 700 డేస్ తర్వాత ఒక 50 రూపాయలైనా, లేకపోతే 10 రూపాయలైనా, 20 రూపాయలైనా నీ డబ్బులు నీకు వచ్చేస్తాయి. ముందు నువ్వు సిస్టంలో పెట్టుబడి పెట్టుకుని ఉంటావు. నువ్వు ఇది ఎక్కడికి తీసుకెళ్తుందో మాకే తెలియదు, నీకు అర్థం కాదు. అంతేగాని ఈ సిస్టమ్ మీద ఎప్పుడు కూడా మన సీనియర్ లీడర్స్ అందరూ చెప్పేది, సిస్టంలోకి వచ్చి నువ్వు ఎవ్రీ డే నువ్వు మార్నింగ్ సెషను, ఈవినింగ్ సెషను, మార్నింగ్ సెషను, ఈవినింగ్ సెషను, నీకు వేరే పనే లేదు. నీకు డబ్బు కావాలంతే. నీకు డబ్బు కావాలా, రోడ్లు అంటే తిరగడం కావాలా, డబ్బు కావాలి నీకు. ఎవడైనా పిల్లని ఇస్తాడు నీ దగ్గర డబ్బులు ఉంటాయి. రోజుకి ఎంత సంపాదిస్తున్నాడు, ఎవ్రీ డే ఇన్కమ్ ఇది. రోజుకి ఎంత సంపాదిస్తున్నాడు పిలిచి పిల్లనిస్తారు నీకు. ఆ విధంగా నేను వాళ్ళకి ఫీడ్ చేస్తూ ఎవ్రీ డే దీనిలోకి వస్తారు సార్ వాళ్ళు పిల్లలు. వాళ్ళు డ్యూటీ టైం లేనప్పుడు దీనిలోకి వచ్చి వింటారు, మళ్ళీ ఎగైన్ మనల్ని అడుగుతారు. ఏదైనా సజెషన్ ఉంటే నేను రమేష్ గారిని అడుగుతాను, లేకపోతే మేడంని అడుగుతాను, ప్లస్ అప్పుడప్పుడు శంకర్ గారిని, తాటిపాన్ శంకర్ గారిని డిస్టర్బ్ చేస్తాను. రాజేష్ గారు ఏంటంటే జాబ్లో ఉంటారు కాబట్టి నేను ఆయన గమని డిస్టర్బ్ చేయడానికి నేను గమని ముందుకెళ్ళలేదు. ప్లస్ మా దానిపోయిన శంకర్రావు గారు ఎవ్రీ టైము ఆయన దగ్గర కూర్చోబెట్టి చేస్తాను. ఇంకా రామ్ తేజ్ అంటే ఎప్పుడు మన మిడ్ నైట్ ఫోన్ చేసిన ఆయన ఇమ్మీడియట్గా మనకి రెస్పాండ్ అవుతాడు. ఏ పిల్లడు ఫోన్ చేశాడు అనుకోండి, పిల్లడికి పలానది కావాలంటే ఆయన రెస్పాండ్ అయ్యి చెప్తున్నాడు. చాలా చాలా సింపుల్గా ఈ సిస్టమ్ని పైకి తీసుకెళ్ళడానికి మంచి మంచి అవకాశాలు మీరు చూపిస్తున్నారు సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. మాకు ఇంకా చాలా చెప్పాలని ఉంది. నెక్స్ట్ సెషన్లో నేను ఏదైనా కొంత ప్రిపేర్ అయ్యి చెప్తాను సార్. ప్రస్తుతానికి నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ రాజేష్ సార్. సూపర్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వండర్ఫుల్ మెసేజ్ సార్. థ్యాంక్ యూ సార్. సో థ్యాంక్ యూ సార్. మీరు అన్నారు ప్రిపేర్ అవసరం లేదు మీకు. మీరు వండర్ఫుల్ గా యాక్చువల్లీ ప్రిపేర్ వాట్ ఎవర్ ఇట్ ఇస్, మాకు కావాల్సింది ఇదే. ఇంకా ప్రిపేర్ మీకు చెప్తాను, మాకు అది వెల్కమ్. మాకు సార్ అది కూడా కావాలి. అది ఖచ్చితంగా మీకు నేను ఒక రోజు 2 రోజుల ముందు మీకు చెప్పి నేను అది తీసుకుంటాను సార్ మీ ద్వారా, నో ప్రాబ్లం. సో ఎనివే ఇప్పుడు మాకు ఇచ్చినది ఏదైతే ఉందో చాలా చాలా వండర్ఫుల్ సార్. ఎందుకంటే అన్ఎక్స్పెక్టెడ్ ఏంటంటే నేను మీకు చెప్పలేదు, నిన్న కూడా చెప్పలేదు, ఈ రోజు కూడా చెప్పలేదు. సో సార్ మిమ్మల్ని ఇన్వైట్ చేస్తానని చెప్పేసి, అంటే ఇలాంటి టైంలో ఏమొస్తాయంటే పచ్చి నిజాలు బయటకు వస్తాయి అన్నమాట. పచ్చి నిజాలు ఏం మాట్లాడాలో మీకు తెలియదు, మీరు ఆలోచించుకొని పెట్టుకోలేరు. వాట్ ఎవర్ ఇట్ వాట్ వీ హావ్ టు డూయింగ్ ఇన్ ప్రెసెంట్ సిచ్యువేషన్ లో. సో అదే మీకు బయటకు వస్తాయి అనమాట. అందుకని చెప్పేసి ఇదే మాకు కావాల్సింది సార్. సో థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. సో వండర్ఫుల్ గా మరి మీరు కంఫర్టబుల్ లేకున్నా కూడా ఒక మాట మరి మీకు అనగానే మీరు వచ్చి మాకు ఈ సెషన్ అందించినందుకు కూడా చాలా చాలా థ్యాంక్ యూ సార్. సో చూడండి సార్, డియర్ పార్ట్నర్స్, సార్ చెప్పిన దాంట్లో మీకు క్లియర్ కట్ గా ఉంది ఇక్కడ. అసలు ఏది మా లెక్క మేము 5 సంవత్సరాల నుంచి వెళ్ళి చూసుకుంటూ అది చేసుకుంటూ ఇది చేసుకుంటూ మీది కింద పెట్టి ఏం చెప్పారు డైరెక్ట్ ఫేస్ టు ఫేస్ కక్కేశారు. అంటే ఇలా తప్పట్టుకోదు ఎవరు. సో ఫేస్ టు పూర్తిగా ఉన్నట్టు కక్కేశారు. సో నీకు మనీ జనరేషన్ అనేది నీకు ఇప్పుడు బయటకు రాకపోవచ్చు, నువ్వు జేబులు వేసుకొని తినలేకపోతున్నావు కావచ్చు, కానీ నీకు ఇది ద బెస్ట్ ఫ్యూచర్ అని కింది స్థాయి. అంటే సార్ పెద్దవారు కనుక పిల్లలకు ఇచ్చేది, అరే బాబు నీకు ఇది బాగుంటుంది రా బాబు, నీకు పెళ్లి కాలేదు, నీకు పెళ్లి కావాలంటే రేపు పొద్దున నీకు మరి మనం ఇంతకుముందు అనుకున్నట్టుగా నీకు దగ్గర ఆస్తి ఎంత ఉంది కాదు, ఫిజికల్ గా కాదు, నీకు క్రిప్టో ఆస్తి ఎంత ఉంది అని అడిగే రోజు కూడా రావచ్చు, చెప్పలేము. అది అలా కూడా రావచ్చు. సో 4 పైసలు ఉంటే నీకు ఏమంటారు కదా, పిల్లనిస్తారన్నట్టు నిజంగానే మరి ఈ విధంగా తను ఒక మోటివేషన్. ఇందాక నేను ఒక మాట అన్నాను ఏమని. సో సార్ వచ్చేసి నేను సంపాదించుకోవడం ముఖ్యం కాదు, నాతో పాటు సో 100 మందికి ఈ యొక్క సిస్టాన్ని యొక్క ఆపర్చునిటీ అందజేయాలా, ఇదొక పెద్ద ప్రాజెక్ట్ ని అందజేయాలా అన్నట్టుగా మరి ఈ ఆలోచనతో వెళ్ళాలనేదే సో సార్ మాటల్లో మనకు అర్థమైంది. సో మీ అందరం కూడా మనమందరం కూడా అంటే అందులో నేను కూడా మనందరం కూడా చేయాల్సింది కూడా ఇదే సార్. సో మనందరికీ భయం ఉంది, బట్ సార్ మాటల్లో భయం లేదు. మనందరికీ భయం ఉంది, ఇట్స్ ట్రూ. మనం ఎవరు మాట్లాడలేక చెప్పట్లేదు, బట్ మీ మనసులో మాట నాలో నుంచి బయటకు వస్తుంది అనుకోండి. మనందరికీ భయం ఉంది. సో మనమందరం ఎందుకు భయపడుతున్నాం అంటే ఏది చరిత్ర పర్లవెన్ని చూస్తున్నాం సిర్ఫ్ తప్ప వేరే అని చూడట్లేదు. బట్ మీరు కూడా అక్కడ పర్లవెన్ని కూడా చూసుకుంటే కూడా పర్లవెన్లో కూడా సార్ మరి కోట్లల్లో సంపాదించారు సార్. పర్లవెన్లో కూడా ఇక్కడ ఉన్న వ్యక్తులు కూడా ప్రతిరోజు 1 ఐడి 2 ఐడి లేకపోతే 5 ఐడి. సో ఒక రోజు ఇది బంద్ అయింది అని చెప్పేసి రేపు లాస్ట్ సార్ అని చెప్పే రోజున 2-3 సార్లు మన ఈ ప్లాట్ఫామ్ లో
సార్ కళ్ళకు నీళ్లు తెచ్చుకొని మాట్లాడడం జరిగింది సార్. అంటే ఐడీలు వేయడం రేపటి నుంచి లేదు అని తెలిసిన రోజు ఇదే ప్లాట్ఫామ్ మన ప్లాట్ఫామ్ లో, మన కువైట్ ప్లాట్ఫామ్ లోనే చాలా మంది ఇక్కడ వాళ్ళు నిజంగానే ఏడ్చారు సార్, కళ్ళకు నీళ్ళు తెచ్చుకున్నారు వాళ్ళు. ఎందుకంటే సార్ నేను ప్రతిరోజు ఒక్క ఐడి లేదు, నేను ఎప్పుడు కానీ నేను నిద్రపోలేదు సార్. అంటే 1125 రూపాయలు. అంటే కొంతమంది అక్కడ సార్ నా ఇల్లు గడుస్తుంది, నాకు రోజు ఇక్కడ నాకు 2 పిల్లలు అని, కొంతమంది నాకు పైసలు అసలు వేరే ఇన్కమ్ సోర్స్ లేదు సార్, నాకు మొత్తం ఇదే అని వాళ్ళు కూడా బాధపడిన రోజులు ఉన్నాయి. అంటే దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి సార్, సంపాదించుకునే వారికి ఎక్కడైనా ఉంది. అందుకని చెప్పేసి మీరు ఆ భయాన్ని, ఆ పాత రోజులు వదలండి. ఎస్, ఇక్కడ ఏమో సార్ మాటలు కూడా విందాం, ఒక్క నిమిషం ఉండండి సార్. సో మీరు ఆ మాటలన్నీ వదలండి, ఆ యొక్క భయం, ఆ యొక్క ఆ ఆలోచన నుంచి బయటకు రండి. సో ఇది క్రిప్టోలోకి వచ్చాం, క్రిప్టో దునియా గురించి ఆలోచించండి సార్. సో అలా కాకుండా ఇక్కడ ఇప్పుడు మాట్లాడిన సార్ విషయాల్లో బిజినెస్ గురించి ఎంత మాట్లాడారు మీరు చూడండి. సో బట్ వాట్ ఎవర్ ఇట్ ఇస్, ఎన్ని విషయాలు, చాలా కొత్త విషయాలు, చాలా ఏ విధంగా మనం మాట్లాడాలా అనే విషయాల్ని మీరు గమనించినట్టయితే ఇవన్నీ మీకు అర్థమైనాయి. సో ఇది కదా సార్ మనం ఇంకొకరికి ఆపర్చునిటీ ఎలా అందజేయాలి, సో ఏ విధంగా మనము ఫస్ట్ స్టెబిలిటీగా ఉండాలి. అంటే ఈ సిస్టంలో నేను సంపాదించగలను అన్న స్టెబిలిటీ నీకు అయినాడు నువ్వు ఇంకొకరిని నిలబెట్టగలుగుతావు. సో నువ్వు నిలబడకపోతే ఇంకొకరిని నిలబెట్టలేవు. దీస్ ద థింగ్ సార్. సో థ్యాంక్ యూ సార్ వన్స్ అగైన్ ఏకే ప్రసాద్ సార్, పిల్లవగానే వచ్చి మాకు చెప్పినందుకు. సో వెల్కమ్ ఎంఎస్ రావు సార్. థ్యాంక్ యూ సార్ రాజేష్ గారు. మన ఏకే ప్రసాద్ గారు వండర్ఫుల్ గా చెప్పారండి. వారి యొక్క సీనియారిటీ ప్లస్ జాబ్ రీత్యా సంపాదించుకున్న అమోఘమైన మేధాశక్తితో అన్ఎంప్లాయ్మెంట్ లో ఉన్న వాళ్ళని ఎంప్లాయ్మెంట్ కల్పిస్తున్నారండి. స్టాండర్డ్ ఇన్కమ్ వచ్చేటట్టుగా సెట్ చేసి వాళ్ళ లైఫ్ ని, వాళ్ళ ఫ్యామిలీస్ ని వండర్ఫుల్ గా తీర్చిదిద్దుతున్నారు. ఇప్పుడు వాళ్ళు చేసే చిన్న బిజినెస్ తో పాటు ఇది కూడా చేసుకుంటే అక్కడ వచ్చేదేమో 15,000 అయితే ఇక్కడ వచ్చేదేమో అన్లిమిటెడ్ ఇన్కమ్. ఇట్లా సెట్ చేయడం వలన మన ఏకే ప్రసాద్ గారు వాళ్ళ యొక్క జీవితాలకి మార్పు తీసుకొచ్చినట్టు అవుతుందండి. అట్లాగే మనం కూడా ఏకే ప్రసాద్ గారి లాగా కొంతైనా మార్పు తెచ్చుకుని మన డౌన్ లైన్ వాళ్ళకి ఇట్లా మనం సీనియర్స్ అందరూ చేస్తున్నారు, హై ర్యాంకులో ఉండాలి కూడా చేస్తున్నారు. మనం చేయడానికి ఏంటని ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పి రేపటి నుంచి ఒకరిని, ఇద్దరిని, ముగ్గురిని అట్లా అకౌంట్స్ చేసుకుంటూ సీడ్ ఫండింగ్ చేసేవాళ్ళని సీడ్ ఫండింగ్, టోకెన్ ఫార్మింగ్ చేసేవాళ్ళు టోకెన్ ఫార్మింగ్ చేయిస్తూ అన్ఎంప్లాయ్మెంట్ తగ్గించి ఎంప్లాయ్మెంట్ చూపించి ఇన్కమ్ వచ్చేటట్టుగా చేసి మన ఏకే ప్రసాద్ గారిని ఆదర్శంగా తీసుకుని అందరూ ముందుకెళ్ళాలని కోరుకున్నాను. థ్యాంక్ యూ సార్ ఏకే ప్రసాద్ గారు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ. వెల్కమ్. ఎస్ 100% ఇదే విధానం సార్. మనం చేయాల్సింది కూడా ఇదే. ఎందుకంటే నిజంగానే సార్ అన్నట్టుగా మనము నిజం చెప్పాలంటే మీకు 4 లేదా సపోజ్ ఇక్కడ ఇంటర్వ్యూ జరుగుతున్నాయి అంటే అక్కడ 10-20 వేకెన్సీస్ ఉంటే అక్కడికి 5,000 మెంబర్ వెళ్ళడం జరుగుతుంది సార్. అందరూ కూడా నిజంగానే మంచి ర్యాంకుతో పాస్డ్ అయిన పీపుల్స్, అంటే మంచి ర్యాంక్ తెచ్చుకున్న పీపుల్స్ ఎగ్జామ్స్ లో. బట్ అక్కడ ఓన్లీ 15 to 20 ఎక్కడైనా వేకెన్సీ ఉన్నాయి అంటే అందరూ చదువుకుంటున్నారు. మరి ఎవరు ఈ రోజులలో ఎవరిని అడిగినా కూడా బీటెక్, ఎంటెక్, ఎంబీఏ, బీకామ్లు ఇవన్నీ చెప్తున్నారు. ఈవెన్ నేను కొద్దిగా చదువుకోలేదు అందుకని చెప్పి తప్పు అనుకోవద్దు. సో ఈ విధంగా అలాంటి వాళ్ళు చిన్న ఉద్యోగానికి కూడా చిన్న ఉద్యోగం అర్థం చేసుకోండి. సో ఇప్పుడు మీరు బీకామ్లు, బీటెక్ల వరకు చేస్తే మీకు సమ్ లాక్ మీ యొక్క పేరెంట్ ఖర్చు చేస్తున్నారు. సో మీరు ఆ 10,000 అయినా కూడా, 7,000 జీతం అయినా కూడా, ఈవెన్ 12,000 జీతం అయినా కూడా అక్కడికి వెళ్ళిపోతున్నారు. ఏమో రావచ్చు అని చెప్పేసి. వచ్చింది అనుకో, సో నువ్వు అలా వచ్చేది ఎంతమందికి అంటే 10 మందికే. అక్కడ ఉన్నాయి 10 వేకెన్సీ. సో అయినా కూడా అక్కడికి వెళ్ళేది మాత్రము వేలల్లో వెళ్తున్నారు. అంటే మనం అర్థం చేసుకోండి. సో వి నీడ్ టు అదంతా అది ఓకే, చదువుకోవడం మాత్రం పక్క చదువుకోవాలి. ఎందుకంటే ఈ సమాజంలో మనం ఎలా బతకాలో తెలియాలంటే మాత్రం చదువుకోవాల్సింది. అలాగని చెప్పేసి మరి మన పిల్లల్ని చదివించడం తప్పు కాదు, చదివించకూడదు అనేది కాదు నా అర్థం. చదువుకోవాల్సిందే, మనము అది చదవాల్సిందే. బట్ ఇక్కడ దాంతో పాటు ఇంకా ఎక్స్ట్రాస్ ఇలాంటివి మనము చేయాల్సిన అవసరం ఉంది, చేయకుండా కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. సో అందుకే మీ పిల్లలకు, మన పిల్లలకి కూడా ఏంటంటే
ఆ చదువుతో పాటు యూ కెన్ డూ ఇట్ దిస్ వన్ ఏదైతే ఉందో. పీవీసీ అనే కాదు నేను అనేది, పీవీసీలో ఉన్న వాళ్ళు పీవీసీ చెప్తే తప్పు లేదు. బట్ ఇక్కడ అదర్స్ కూడా అదర్ థింగ్స్ కూడా మన వాళ్ళకు నేర్పించాల్సిన అవసరం ఉంది. బట్ నేను కొన్ని చోట్ల చూస్తున్నాను సార్, కొన్ని చోట్ల సార్ బిజినెస్ గురించి, బిజినెస్ ఏ విధంగా ఇంప్రూవ్ అవ్వాలి అని ఎవరన్నా ఎక్కడైనా ఆ కోచింగ్ సెంటర్స్ పెడుతున్నారంటే సార్ ఎవ్వరు పెట్టట్లేదు సార్. అంటే నేను అనేది కొన్ని చోట్ల గురించి మాట్లాడుతూ ఉన్నాయి కావచ్చు, ఐ థింక్స్ ఉంటాయి ఎందుకంటే వాళ్ళు డబ్బులు తీసుకుని ఎవరైనా పెట్టిన వాళ్ళు ఉంటారు. కానీ కొన్ని చోట్ల నేను కొంతమందికి అడ్వైజ్ ఇవ్వడం జరిగింది, మీ దగ్గర ఎక్కడైనా మరి బిజినెస్ లో ఏ విధంగా ముందుకెళ్ళాలి ఇన్ ద ఫ్యూచర్ ఇప్పుడే చేయాల్సిన అవసరం లేదు. బట్ అట్లీస్ట్ వాళ్ళకు ఇప్పటి నుంచి వెళ్ళి వాళ్ళ మైండ్ లో ఏమంటారు సీడ్స్ వేయాలి, అంటే విత్తనాలు వేయాలి. సీడ్స్ అంటే ఏంటి సార్, ఇదే బిజినెస్ అంటే ఎలా ఉంటుంది రాబోయే రోజుల్లో. సో బిజినెస్ ఈ విధంగా మనం మనకు ఒక జాబ్ లేనప్పుడు, లేదా జాబ్ ఉన్న జాబులు కూడా మన ఫిక్స్డ్ కాదు, ఎప్పుడైనా ఏమైనా అవ్వచ్చు, ఏదైనా జరగచ్చు. సో అలాంటి టైంలో మనము మరి డిపెండ్ ఒక ఉండకుండా బిజినెస్ మీద కూడా ఉండాలి. సో పిల్లలకి అంటే పిల్లలంటే ఎవరు, ఇప్పుడు ఎగ్జాంపుల్ 10th అయిపోయిన తర్వాత 12th తర్వాత పిల్లలు ఆల్రెడీ మనం ఇప్పుడు ఎందుకంటే మనం కొంచెము వాళ్ళ రేంజ్ దాటినాక మనం పిల్లలు అనొచ్చు. సో అందుకని చెప్పేసి వాళ్ళకి మనము ఎక్కడన్నా ఖాళీ టైములలో ఎవరైనా కోచింగ్ ఇచ్చేటోళ్ళు ఉంటే అలా కూడా ఇప్పించవచ్చు సార్, ఇప్పించాలి. అలా ఇప్పిస్తే ఏమవుతుందంటే దెన్ వాళ్ళకి స్టడీతో పాటు ఇది కూడా వాళ్ళ ఒక మైండ్ లో ఒక మొలక అనేది పడిపోతుంది అనమాట. అది మెల్లమెల్ల కొంచెం వాడు ఇంట్రెస్ట్ పెడితే అది పెరుగుతుంది అట్లా. సో అది కూడా చేయించాలి సార్. ఎందుకంటే డిపెండ్ ఓన్లీ జాబ్ మీద ఉన్నామంటే వీడికి జాబ్ వస్తుంది అని చెప్పేసి మనం లక్షలు మరి ఇయర్లీ దగ్గర 4 to 5 lakh ఖర్చు అవుతుంది వాడికి. సో అలాగా వాడికి 4-5 years మీరు ఖర్చు పెట్టారు. సో ఆఫ్టర్ దట్ ఓకే ఉద్యోగం వచ్చిందా, ఓకే ఆ ఉద్యోగం వచ్చినా కూడా 50 above వస్తే పర్వాలే. మరి ఇప్పుడు అందరికి 50 above వస్తుందా అంటే లేదు. అంటే నేను జనరల్ గా చూస్తున్నాను కదా, నేను ఏం చదువుకున్నామంటే ఇంత చదువుకున్నా చెప్తున్నాడు, జాబ్ చేస్తున్నావు అంటే చేస్తున్నా సార్ అది ఇది సంథింగ్ ఎంత వస్తుందంటే తను చెప్పేది 20K బిలో ఉంటుంది. 20K బిలో అంటే ఏముంటుంది ఈ రోజున. సో వాడికి ఉన్న కాడ జాబ్ దొరకట్లేదు. సో వాడు ఎక్కడికో వెళ్ళాలి అంటే అక్కడ వాడికి రూమ్ రెంటో ఫుడ్ అండ్ సంథింగ్ అవసరం. సో వాడికి అదే సరిపోదు. సో ఈ విధంగా ఉంది, జనరల్ గా చెప్తున్నా సార్, ఈ విధంగా ఉంది. అందుకని చెప్పేసి దాంతో పాటు మనం అప్పటి వరకు అన్ని లక్షలు ఖర్చు పెట్టాము ఉన్నంత వాడికి పోస్తాం. తల్లిదండ్రులు పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో సో వాడు ఇలా అవ్వాలి అలా అవ్వాలి అంటే పాప కావచ్చు బాబు కావచ్చు, దెన్ సో మనకు అవి ఉంటుంది కదా, ఆ విధంగా చేసుకుంటూ వెళ్తున్నారు. కానీ ఆఫ్టర్ దట్ ఏమవుతుందంటే అందరికీ రావట్లేదు. జాబులు వస్తున్నాయి, జాబులు లేవని నేను చెప్పట్లేదు. బట్ ఏమవుతుందంటే 100లో 20 మందికి కూడా లేదు జాబు, ఓన్లీ 10 members ఉంది సార్. చదువుకున్న వాళ్ళు 100 మంది ఉత్తీర్ణత పొందితే జాబు అనేది అంటే నేను చెప్పేది ఒక 50K అంటే 50,000, 50K అంటే 50,000 కదా సార్. ఆ పైన అలాంటి జాబు ఓన్లీ 100లో 10 మందికి 20 మందికి వస్తుంది. ఓకే, కొంచెం క్యాల్కులేషన్ మిస్ అయితే అర్థం చేసుకోండి. సో ఈ విధంగానే ఉంది సార్. అందుకని చెప్పేసి మనము మన పిల్లలకి స్టడీతో పాటు వాడికి ఏది ఇష్టం ఉందో చేపిస్తూ సో దెన్ వీ నీడ్ టు ఫోకస్ బిజినెస్ కూడా మీరు ఫోకస్ చేయించండి సార్. రేపొద్దు అందరూ అలాగే ఉంటుంది. అంతటా వాడికి మైండ్ సెట్ వాడు ఒక 30 అంటే 25, 27 ఇక్కడికి వచ్చేసరికి వాడికి ఓవరాల్ గా బిజినెస్ అంటే ఏంటో అర్థం కావాలి. అప్పుడే వాడు ముందుకెళ్ళగలుగుతాడు. ఆ 27, 25 తర్వాత నువ్వు చెప్తానంటే కుదరదు. అప్పటి వరకు స్టడీ మీద ఫోకస్ పెట్టి సో వెంటనే మార్చాలంటే కుదరదు. ఇలాంటి విషయాలు ఏకే ప్రసాద్ సార్ కానీ, శ్యామ్ సుందర్ సార్ కానీ, లేకపోతే గరికపాటి సార్ కానీ వీళ్ళు చాలా బాగా చెప్తారు. బట్ నేను జస్ట్ క్యాజువల్ గా చెప్పాను, ఎందుకంటే నేను జనరల్ గా చూసింది చెప్తున్నాను అనమాట మీతో. ఓకే, సో దీంతో పాటు మేము బిజినెస్ కూడా మనకి పిల్లలకి జోడించాల్సిన అవసరం ఉంది సార్. ఎంఎస్ సార్ చెప్పండి సార్. థ్యాంక్ యూ సార్. నాకు అవకాశం సార్. మన జూమ్ లో 160 to 195, 200 members వరకు వస్తున్నారు. ఈ 200 members మన సీనియర్స్ చెప్పేది వింటున్నారు, కానీ స్వచ్ఛందంగా నేను ఈ రోజు సెషన్ చేస్తానని ముందుకు రాలేకపోతున్నారు. అంత బిడియం ఎందుకుందో అర్థం కావట్లేదు. రాజేష్ గారు చిన్నపిల్లలకు చెప్పినట్టుగా అన్ని వివరంగా చెప్తున్నారు. మీరు రండి, నేను ఉంటాను మీ వెనకాల. మీరు తప్పు చెప్పినా ఉప్పు చెప్పినా మీ మనసులో ఏదో ఉందో చెప్పండి అని చెప్పి మన మోటివేట్ చేసినా కూడా రాలేకపోతున్నారు. ఎందుకని రాలేకపోతున్నారు అనేది ఈ రోజుతో పట్టాపంచలు అవ్వాలండి. ఇప్పుడు స్వచ్ఛందంగా రేపు మన వీరాంజనేయులు గారు ఉన్నారు. ఎల్లుండి నుంచి వరుసనే ఒక 5-6 రోజులు, 10 రోజులు, 10 రోజులు నేను మాట్లాడతానని స్వచ్ఛందంగా ముందుకు రండి సార్. పార్ట్నర్స్, ఆల్ పార్ట్నర్స్ ముందుకు రండి. టాప్ లీడర్స్ ఉన్నారు, వారిని తర్వాత అవకాశం ఇద్దాం. మన మిగతా పార్ట్నర్స్ అంతా ముందుకు వచ్చేసేయండి.
రేపు బుధవారం వీరాంజనేయులు గారు, ఎల్లుండి ఎవరు వస్తారు పేరు చెప్పండి సార్. ఇది రిక్వెస్ట్ అనుకోండి, ఆర్డర్ అనుకోండి. రాజేష్ గారు ఒక్కళ్ళే కష్టపడటం కూడా బాగోదు. ఆయన మనకి ఈ మంత్ అంతా మంచి అవకాశం ఇచ్చారు, ఈ అవకాశాన్ని ఉపయోగించుకోండి. ఎస్ ఎస్, ఖచ్చితంగా ఖచ్చితంగా సార్, కరెక్ట్ 100%. నేను అదే చెప్తున్నా సార్ అందరికి. అంటే నేను మన ఇక్కడ లక్ష్మీ కళ్యాణి మేడం గారికి కూడా అవకాశం ఇవ్వచ్చు సార్, సుజాత మేడం గారికి, ఖచ్చితంగా అట్లా ఖచ్చితంగా ఖచ్చితంగా లేడీస్ ఖచ్చితంగా కూడా మనం ముందుకు రావాలి. వస్తారు సార్, వాళ్ళందరూ వస్తారు. కాకపోతే నాకు సంతోషంగా ఎలా ఉంటుందంటే, ఒకవేళ వాళ్ళే అన్మ్యూట్ చేసుకుని నేను వస్తున్నాను అంటాను అనుకోండి, ఇంకా చాలా సంతోషంగా ఉంటుంది అనమాట. నేను ఎవరిని లేదండి, మీరు వదలను, వారం అందరూ రోజుల చెప్తాను. వారం రోజుల నుంచి చూస్తున్నానంటే ఎవరు ముందుకు రాలేకపోతున్నారండి. మరి మనం చెప్పింది వింటున్నారు 200 మెంబర్స్, మరి ఎందుకు ముందుకు రావట్లేదు అర్థం. అంటే సరే, ఎల్లుండి వాళ్ళకి మన ఏంటంటే కేవీకే కొద్దిగా యాదవ్ గారు ఫ్రీగా ఉన్నారో అడగండి సార్. ఎస్ ఎస్ ఎస్, కేవీకే సార్ వెల్కమ్ సార్, మాట్లాడండి, అన్మ్యూట్ చేసుకోండి సార్. కేవీకే సార్, కేవీకే గారి జయరామ్ సెషన్ సార్. వాయిస్ గానీ ఆయన చెప్పే స్పీచ్ గానీ బాగుంటదండి. ఓకే ఓకే, నో ప్రాబ్లం. సో అందరు వస్తారు. ఓకే, మీరు చెప్పారు కదా, ఇప్పుడు వాళ్ళు విన్నారు. అట్లీస్ట్ మీరు అడిగిన సమాధానానికి వాళ్ళు ఏం చేస్తారంటే రేపు లేదా ఎల్లుండి జవాబు రావచ్చు సార్. మీరు ఈ అడిగిన దానికి రేపు ఎల్లుండి జవాబు రావచ్చు. రేపు బుధవారం బుక్ అయిందండి మనకి వీరాంజనేయులు గారు. గురువారం, శుక్రవారం, శనివారం, ఆదివారం ఈ 4 రోజులు వరుసనే చెప్పమనండి మన పార్ట్నర్స్ ని. చెప్తారా సార్? వింటున్నారు కదా సార్. సో ప్రతి ఒక్కరు, ఎవ్రీబడి వెల్కమ్ సార్. మీ అందరికీ నేను ఇంతకుముందు చెప్పాను, నిన్న ఎవ్రీడే చెప్తా ఉంటాను, భయం అక్కర్లేదు, భయం వదిలేసేయండి సార్. ఇంకెందుకు భయం? నేను మీ భయాన్ని తిరగొట్టడానికే 2 సంవత్సరాలు కష్టపడ్డాను ఇక్కడ. ఎవ్రీడే నేను ఎంత మాట్లాడాను, ఏమేమి సెషన్లు చేశాను నాకు తెలుసు. అంతకుముందు నేను చేస్తున్నాను కరెక్టే, బట్ పీవీసీకి వచ్చిన తర్వాత కూడా నేను ఒక చిన్న నేను చెప్పని పాయింట్ లేదని నేను అనుకుంటున్నాను మనసులో. మీకు తెలియాలి విషయం, బట్ నేనేమనుకుంటున్నానంటే నేను చెప్పని విషయమే అనుకుంటున్నాను. అన్ని విషయాలు కూడా మీకు చెప్పడం జరిగింది. బట్ కంటిన్యూ వచ్చే వాళ్ళకి అర్థమవుతుంది. ఎనివే, సార్ అన్నట్టుగా సెంథిల్ కుమార్ సార్ వచ్చారు ఈ రోజు. సో మేబీ అవునండి సార్, రాజేష్ గారు, సెంథిల్ కుమార్ సార్ ఉన్నారండి, అదే చెప్పబోతున్నాను. అంతలో మీరు సెంథిల్ కుమార్ సార్ గారు, మీరు ఫ్రీ కంఫర్టబుల్ గా ఉంటే ఒక 1 hour 2 minutes మీరు వెల్కమ్ సార్. తర్వాత లక్ష్మీ కళ్యాణ్ మేడంతో మాట్లాడదాం. సెంథిల్ కుమార్ సార్, మిమ్మల్ని నేను చూడలేదు, బట్ మీరు ఫ్రీగా ఉంటే కనుక 1 or 2 minutes రండి. ఎందుకంటే టైం ఆల్సో మేబీ ఇస్ నాట్ దేర్, వి డోంట్ హ్యావ్ టైం ఆల్సో నాట్ దేర్. బట్ టైం అయిపోయింది. వెల్కమ్ సెంథిల్ కుమార్ సార్, వెల్కమ్ సార్. థ్యాంక్ యూ ఎవ్రీవన్. సెంథిల్ కుమార్ గారు వెల్కమ్ సార్, వెల్కమ్. థ్యాంక్ యూ సార్. సో ఎప్పుడు కూడా సెంథిల్ కుమార్ గారు వెల్కమ్ సార్. థ్యాంక్ యూ వెల్కమ్ సార్. very happy to be in the midst of our millionaires. So PVC Meta millionaires అందరికి million వందనాలు. రియలీ ద PVC Meta మంచి పరిస్థితికి వచ్చింది. ఇప్పుడు క్రిప్టో పరిస్థితి చూస్తే టాప్ ఆఫ్ ద వరల్డ్. ఇప్పుడు యాక్చువల్గా మీరు ఎంతమంది ఇంకా గుర్తుందో లేదో, 2015 నుండి మన సిస్టమ్, సాల్వెంట్ సిస్టమ్ చెప్పిన మాట, ద రియల్ ఫేస్ ఆఫ్ PVC Meta విల్ బీ సీన్ ఇన్ 2025. 10 సంవత్సరం ముందే చెప్పారు, 2015లోనే స్టార్టింగ్లోనే. ఆ కార్యంలో మన సీనియర్ లీడర్స్ కూడా పదే చెప్పి ఉన్నారు. సో ఐ ఆల్సో రిపీటెడ్ మెనీ ఆఫ్ మై మీటింగ్స్. సో ఇప్పుడు చూడండి, ఒక మిషనరీ మైండ్తో స్టార్ట్ చేసిన ఈ సిస్టమ్ మధ్యలో చాలా అప్స్ అండ్ డౌన్ వచ్చింది. రాజేష్ గారు చెప్పినట్లు మనకు అనుకూలమైన కార్యంలో మన అనుగునట్లు జరగట్లేదు. సో లాట్ ఆఫ్ పీపుల్ ఆర్ డిస్కరేజ్డ్. నిజంగా చెప్పాలంటే నేను కూడా డిస్కరేజ్ అయ్యాను. ఎందుకు నేను అబద్ధం చెప్పాలి, నేను కూడా డిస్కరేజ్ అయ్యాను. ఎందుకు డిస్కరేజ్ అయ్యానంటే, వీఆర్ ఫైటింగ్ విత్ ద టాప్ లీడర్స్. సార్ ఈ కార్యంలో ఇట్లా చేస్తే బాగుంటుంది. ఇంకా స్పెషల్గా నేను అడుగుతున్న ఒకే మాట టాప్ లీడర్తో. లాస్ట్ వీక్లో కూడా ఒక మీటింగ్ జరిగింది. ఆ మీటింగ్లో నేను గట్టిగా చెప్పిన మాట, సార్ ద డిజిటల్ ప్రెసెన్స్ ఆఫ్ PVC Meta షుడ్ బి ప్రివైల్డ్. ద డిజిటల్ ప్రెసెన్స్ ఆఫ్ PVC Meta ఎక్కడ చూసినా కనపడాలి, టెలిగ్రామ్లో కనపడాలి. ఆ టెలిగ్రామ్ గ్రూప్ని యాక్టివేట్ చేయండి. అథెంటిక్ టెలిగ్రామ్ గ్రూప్ నేను చెప్తున్నది, అఫీషియల్ టెలిగ్రామ్ గ్రూప్.
ఇంకా ట్విట్టర్ x.com అది వారు ముప్పాదలాగా ముందు అగైన్ దే హ్యావ్ టు రిన్యూ ఇట్. తర్వాత ఫేస్బుక్ పేజ్. సో అన్లెస్ అండ్ అంటిల్ అఫీషియల్ పీవీసీ మెటా ప్రొపగండా జరగలేకపోతే, దో వీఆర్ డూయింగ్ యాజ్ ఎ కమ్యూనిటీ మనము చేస్తూ ఉంటాము, అయినా కూడా అఫీషియల్ టెక్నికల్ కార్యంలో కూడా రావాలి. ఇంకా చెప్పాలంటే ఐ వాంట్ ఇంటర్నేషనల్ టెక్నికల్ మీటింగ్ ఇంగ్లీష్లో కూడా జరగాలి. హిందీలో చాలా మీటింగ్ జరుగుతుంది, తెలుగులో జరుగుతుంది, తమిళనాడులో జరుగుతుంది. అయినా కూడా అందరూ కలిసి అన్ని లీడర్లు కలుసుకొని మన అఫీషియల్ టెక్నికల్ ఎక్స్పర్ట్స్ ద్వారా సిస్టమ్ గురించి వారు మాట్లాడాలి, మీటింగ్ పెట్టాలి, ట్రైనింగ్ వర్క్షాప్ పెట్టాలి, మిషన్ గురించి. ఎందుకంటే ఇప్పుడు మెటావర్స్ గురించి చెప్పారు, మెటావర్స్ ప్రాజెక్ట్ ఏమేమి రాబోతుంది, ఎట్లా రాబోతుంది. సో ఇవన్నీ నేను అడిగి ఉన్నాను. ఐ థింక్ వెరీ సూన్ వీ విల్ గెట్ వెరీ గుడ్ ఆన్సర్స్ అండ్ వెరీ గుడ్ న్యూస్ పీవీసీ మెటాలో. ఇంకా విత్ ఇన్ 10 or 20 days చాలా ముఖ్యమైన సంగతులు రాబోతుంది, గుడ్ న్యూస్ రాబోతుంది. ఎందుకంటే పీవీసీ మెటాలో మాస్ అడాప్షన్ రావాలని ముందే పెట్టారు. మీరు ఎంతమందికి రోడ్ మ్యాప్ గుర్తుందో లేదో, అక్కడ చూడండి, మాస్ అడాప్షన్ ఆఫ్ పీవీసీ మెటా అని ఒక మాట ఉంది. ఆ మాస్ అడాప్షన్ ఎట్లా తీసుకుని రావాలి, గ్లోబల్ అడాప్షన్ ఎట్లా తీసుకుని రావాలని ప్రయత్నం చేస్తున్నారు. నేను కూడా కొన్ని అడ్వైసెస్ ఇచ్చి ఉన్నాను. అది ఎంతవరకు తీసుకుంటారో తెలియదు నాకు, కానీ మన బాధ్యత ఏమో అది మేము చెప్తా ఉంటాము, చేస్తూ ఉంటాము. సో వీఆర్ ఆన్ ద రైట్ పాత్వే నౌ. సో ఈ సమయంలో పీవీసీ మెటాలో వచ్చి పాల్వైన్లో వచ్చి భలే ర్యాంక్ అప్గ్రేడ్ చేసుకున్నవారు, మాకేమీ ఇన్కమ్ రాలేదు, మేము ఇంత పెట్టాము అంత పెట్టాము ఏమీ రాలేదు అని చెప్తున్నవారు, ఫ్రెండ్స్, ఈ సమయంలో మీరు తీసుకున్న ఒక 100 పీవీసీ మెటా కూడా మీ జీవితాంతం సాలినట్లు రాబోతుంది. సో 100 పీవీసీ మెటా చాలు అంటే మీరు 100తో ఆగకూడదు. ఎందుకంటే యాక్చువల్గా సీడ్ ఫండింగ్లో సిస్టమ్ చూడండి, మనం అందరూ అడిగాం కదా, సీడ్ ఫండింగ్లో ఒక రెఫరల్ ఉంటే బాగుంటుంది కదా అని అన్నాము స్టార్టింగ్లో. కానీ ఇప్పుడు సీడ్ ఫండింగ్లో మంచి రెఫరల్ ఇన్కమ్ సిస్టమ్ ఇచ్చింది. ఈ సమయం వాడుకోవాలి కదా. రాజేష్ గారు చెప్పినట్లు మీరు 100, 500 మినిమం పెట్టవద్దండి. నేను ఎప్పుడో చెప్తున్న ఒకే మాట, అందరికీ మిలియనర్ కావాలి, మిలియన్ డాలర్ నా అకౌంట్లో రావాలి అని ఒక ఎక్స్పెక్టేషన్, డ్రీమ్ ఉంది కదా. అప్పుడు మీరు మినిమం మైండ్ సెట్ నుండి మ్యాక్సిమం మైండ్ సెట్, మిలియనర్ మైండ్ సెట్కు రండి. నాకు ఒక 1 మిలియన్ పీవీసీ మెటా నా అకౌంట్లో రావాలంటే నేను ఏం చేయాలి? సో నాట్ ఓన్లీ ఇన్వెస్టింగ్, బిల్డింగ్ ద కమ్యూనిటీ, దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. సో మీరు జస్ట్ 500 పీవీసీ మెటాతో సీడ్ ఫండింగ్ చేసి ఒక 20 మనిషి డైరెక్ట్గా ఇచ్చి వారు 20 డూప్లికేట్ చేస్తే చూడండి, విత్ ఇన్ 3-4 లెవెల్లోనే సో మచ్ ఆఫ్ ఇన్కమ్ ఎవ్రీ డే, మోర్ దెన్ 2,000-3,000 పీవీసీ మెటా రిలీజింగ్. అలాగా మన సిస్టమ్ ఒక ఆపర్చునిటీ ఇచ్చినప్పుడు జస్ట్ మీరు వాడుకోండి. ఇన్యాక్టివ్గా ఉన్నవారు, ఇప్పుడు నేను చెప్తున్నానంటే మీ టీంలో ఇన్యాక్టివ్గా ఉన్న వారికి ఈ మాటలన్నీ మీరు తీసుకుని చెప్పి మళ్ళీ యాక్టివ్ చేయండి. అది చాలు, అది చేసినా కూడా చాలు. బట్ డోంట్ స్టాప్ విత్ దట్. న్యూ పీపుల్ మీరు వెళ్ళండి, సార్ పీవీసీ మెటా ఇప్పుడు రేటు 1 రూపీ 2 రూపీస్లో ఉంది, వెరీ సూన్ ఇట్ విల్ రీచ్ $1 అని గట్టిగా మీరు చెప్పవచ్చు. మీరు మన బిట్కాయిన్ రేంజ్ చూడండి, నేను కూడా ఇప్పుడు చూశాను. జస్ట్ మీరు ఒకే ఒక మాట చూడండి, ఏమంటే వాట్ ఈస్ ద బిట్కాయిన్ రేట్ ఇన్ 2023 సేమ్ డేట్ 10/11. వాట్ ఈస్ ద రేట్ ఆఫ్ బిట్కాయిన్, వాట్ ఈస్ ద రేట్ టుడే? చూడండి, వాట్ ఈస్ ద గ్రేట్ చేంజ్. కానీ చేంజ్ రాబోతుంది, చాలా మంది ప్రొడక్ట్ చేశారు, చాలా మంది ఎగతాళం చేశారు, ఇట్లనే చెప్తున్నారు కానీ అట్లా రాదని. బట్ మీరు ఒక 5 years గ్రాఫ్ చూడండి, 10 years గ్రాఫ్ చూడండి, వాట్ ఈస్ ద గ్రాడ్యువల్ గ్రోత్, అప్స్ అండ్ డౌన్ ఉండినా కూడా గ్రాడ్యువల్ గ్రోత్ ఆఫ్ బిట్కాయిన్ ఎట్లా ఉంది చూడండి. అలాగా ఉన్నప్పుడు
డిపెండ్ అపాన్ బిట్ కాయిన్, లైట్ కాయిన్స్ అన్నీ కూడా ఖచ్చితంగా అలాగా రాకపోతుంది. ఇప్పుడు ఇంత మంచి కమ్యూనిటీతో ఉంటున్న పివిసి మెటా కూడా ఆ పరిస్థితికి రాబోతుందంటే, సో వి ఆల్ ఆర్ ప్రివిలేజ్డ్ పీపుల్. కానీ మనం ఏం చేయాలంటే, జస్ట్ ఒక 100 పివిసి మెటా రోజు మీరు వ్యాలెట్లో తీసి పెట్టుకోండి. ఒక కాఫీ, ఒక టిఫిన్ చేసినట్లు, ఒక రోజు ఖర్చు చేసినట్లు, ఒక సేవింగ్స్ లాగా మీ వ్యాలెట్లో 100 పివిసి మెటా తీసి సెపరేట్గా పెట్టుకోండి. తర్వాత యాజ్ మచ్ ఎస్ పాసిబుల్ సీడ్ ఫండింగ్లో చేయండి. టోకెన్ ఫార్మింగ్ కూడా మర్చిపోవద్దు. సో టోకెన్ ఫార్మింగ్ అండ్ సీడ్ ఫండింగ్ బోత్ ఆర్ గోయింగ్ టుగెదర్. నేను ముందే చెప్పినట్లు ఇట్ ఈస్ ఎ మైనింగ్ ప్రాసెస్. ప్రూఫ్ ఆఫ్ వర్క్, దట్ ఈస్ సీడ్ ఫండింగ్. ప్రూఫ్ ఆఫ్ స్టాకింగ్, దట్ ఈస్ టోకెన్ ఫార్మింగ్. సో ఎలాగా ఈ బిట్ కాయిన్ ఒక మైనింగ్ ప్రాసెస్లో జరుగుతుందో, అలాగనే మన పివిసి మెటా కూడా మైనింగ్ ప్రాసెస్లో ఉంది. సీడ్ ఫండింగ్, టోకెన్ ఫార్మింగ్ అయినా కూడా దిస్ ఈస్ ద పార్ట్ ఆఫ్ మైనింగ్. టుడే పివిసి మెటా ఈస్ నాట్ అవైలబుల్ ఇన్ ఎనీ ఎక్స్చేంజ్. మన కాయిన్ని వారు ఓపెన్ మార్కెట్లో రిలీజ్ చేయలేదు, సిస్టమ్ రిలీజ్ చేయలేదు. ఇక్కడ మైనింగ్ చేసిన వారు, టోకెన్ చేసిన వారు స్వాపింగ్ ద్వారా పాన్కేక్ స్వాప్లో, మెటామాస్క్లో, టెస్ట్ వాలెట్లో ఎక్కడ స్వాపింగ్ ఫెసిలిటీ ఉందో అట్లా ఈరోజు స్వాపింగే చేస్తున్నారు. కానీ దిస్ ఇస్ నాట్ అవైలబుల్ ఇన్ ద ఓపెన్ మార్కెట్. అది మీరు అందరూ కూడా అర్థం చేసుకోవాలి. సో అప్పుడు ఓపెన్ మార్కెట్ వస్తున్నప్పుడు దెన్ వి ఆల్ గెట్ బెనిఫిటెడ్. కానీ ఆ సమయంలో ఒక మంచి కమ్యూనిటీ ఉండాలి. ముఖ్యంగా పాల్వైన్లో వచ్చి చాలా కష్టపడిన వారు ఆ ఫలితం పొందాలని సిస్టమ్ ఇప్పుడు ఈ ఆపర్చునిటీ ఇస్తుంది. టోకెన్ ఫార్మింగ్ డల్ అయినప్పుడు ఎర్లీ బర్డ్ ఆఫర్ తెచ్చింది. ఎంతమంది మీరు ఎర్లీ బర్డ్ ఆఫర్ని యూజ్ చేసుకున్నారు? సో ఎర్లీ బర్డ్ ఆఫర్లో మనం చాలా మంది ఇన్కమ్ వచ్చింది. ఎందుకంటే అప్పుడు ఒక క్రెడిట్ 2 చేయాలంటే కష్టం, 3 చేయాలంటే కష్టం, 4 చేయాలంటే 5 చేయాలంటే అసలు ఇంపాసిబుల్. అలాగా ఉంటుంది చాలా మందికి. కొంతమంది మాత్రమే అది అచీవ్ చేశారు. కానీ ఎర్లీ బర్డ్ ఆఫర్ వచ్చినప్పుడు చాలా సులభంగా అందరూ 0.9% తీసుకున్నట్లు సిస్టమ్ ఇచ్చింది కదా. సో ఎప్పుడెప్పుడు ఒక కొత్త మార్పులో సిస్టమ్ వచ్చిందో అది అడాప్ట్ చేసుకోండి, వెల్కమ్ చేయండి. అప్డేట్స్ని మీరు ఆహ్వానించాలి. అప్పుడే యూ విల్ గ్రో విత్ ద సిస్టమ్. ప్లీజ్ గో విత్ ద సిస్టమ్. సిస్టమ్ ఎలాగా ఇన్స్ట్రక్ట్ చేస్తుందో, ఇప్పుడు సీడ్ ఫండింగ్లో ఎక్కువగా మనకు ఫోకస్ చేస్తున్నారు, అప్పుడు మనం ఫోకస్ చేయాలి. టోకెన్ ఫార్మింగ్లో ఫోకస్ చేస్తున్నప్పుడు టోకెన్ ఫార్మింగ్ ఓపెన్. ఇప్పుడు టోకెన్ ఫార్మింగ్లో కొన్ని కఠినమైన పరిస్థితి అంటే అక్కడ ఆగకూడదు మనం. నెక్స్ట్ ఏం ఆపర్చునిటీ ఉంది? సీడ్ ఫండింగ్ చేయండి. ఇప్పుడు సీడ్ ఫండింగ్లో మీరు చేయవచ్చు, వేరే వాళ్ళకి చేయవచ్చు. సో మేకింగ్ మనీ ఇన్ ద సిస్టమ్ ఈజ్ పాసిబుల్. బట్ అది మీరు చేసుకోండి. మీకు 100 నేను చెప్తున్నాను కదా, డైలీ 100 పివిసి మెటా తీసుకోండి అని. అది మీరు తీసుకున్న రేటు కంటే ఒక్క పైసా 10 పైసలు ఎక్కువైనా కూడా మీరు అమ్ముకోండి. సో టేక్ ద ప్రాఫిట్. బట్ అనకంటే మంచిది వేరు వాళ్ళకు అమ్ముకోండి. పివిసి మెటాని పివిసి మెటాగా అమ్ముకుంటే అది స్టేబుల్ అవుతుంది. కానీ మీరు లిక్విడిటీ చేస్తున్నప్పుడు అది అన్స్టేబుల్, డౌన్ అవుతుంది. సో మనమే మన కాయిన్ని మైనింగ్ చేసి మన కాయిన్ విలువని మనము కింద తీసుకుని రాకూడదు. అది ఎట్లా చేయాలని మీరే ప్లాన్ చేయండి. సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ద ఆపర్చునిటీ. అందరూ ఫోకస్ చేయండి. మంచి గుడ్ న్యూస్ రాబోతుంది. ఆ గుడ్ న్యూస్ వస్తున్నప్పుడు మీరు అందరికి నేను ముందు చెప్తాను. జాయిన్ విత్ మీ. విల్ హ్యావ్ అ మీటింగ్ ఆల్సో. నేను తెలుగు మీటింగ్ కూడా మళ్ళీ పెట్టాలని ప్లాన్ చేస్తున్నాను. మీరందరూ కూడా ప్లాన్ చేయండి. ఆఫ్లైన్ మీటింగ్ కూడా ఒకటి పెట్టాలని ముందు ఆ రోజు కూడా మాట్లాడాము. ట్రై చేయండి. ఐఎమ్ రెడీ. ఐఎమ్ అవైలబుల్ టు కమ్ ఎనీవేర్ ఇన్ ఏపీ ఆర్ తెలంగాణ. థ్యాంక్ యూ వెరీ మచ్. సెంథిల్ కుమార్ గారు, ఎస్ సార్, థ్యాంక్ యూ. ఎస్ సార్. ఈ వీక్ లో కాస్త మాకు ఒక సెషన్ ఇస్తారా సార్ కోవిడ్ టీమ్ కి? ఎస్ సార్, ఐఎమ్ అవైలబుల్ సార్. మీకు ఎప్పుడు వీలైతే టైమింగ్ చెప్పండి. మీ టైమింగ్ చెప్పండి.
మీరు ఎప్పుడు ఎస్ ఎస్ ఫ్రీ నేను అయితే మీకు అప్పుడండి, ఈ వీక్ నేను లో ఎప్పుడు ఫ్రీ అయితే ఓకే. మెసేజ్ పెడతాను సార్. నేను మీకు వాట్ అబౌట్ పర్సనల్ థర్స్డే? యా నేను మీకు థర్స్డే ఈవినింగ్. థర్స్డే ఆర్ యూ ఫ్రీ థర్స్డే ఈవినింగ్? ఓకే సార్ నో ప్రాబ్లం సార్. ఐ ఓకే. కెన్ ఇన్ఫార్మ్ యూ. ఓకే రైట్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ ఓకే సార్. థ్యాంక్ యూ థ్యాంక్ వెరీ యూ. మచ్ సార్, పార్ట్నర్. సో అడగంగానే ఒప్పుకున్నందుకు థ్యాంక్ నిజంగా యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ. యా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్. సార్. థ్యాంక్ యూ సార్. నిజంగా ఎందుకంటే నిజంగా కూడా మనకు ఇప్పుడున్న రోజుల్లో సో ఎర్లీ బర్డ్ అనేది నిజంగా అడోరబుల్ సార్. ఎందుకంటే దాన్ని ఎవరైతే యూటిలైజ్ చేసుకుంటున్నారో సో నాట్ మరి దాన్ని టేక్ ఇట్ ఈజీగా తీసుకోవద్దు సార్ ఎవరు. సో వండర్ఫుల్ గా దాని మీద కూడా మీరు ఫోకస్ చేయండి ప్రతి ఒక్కరు. ఇది మన ఎర్లీ బర్డ్ ఆఫర్ అనేది అది మీకు ఇప్పుడు తెలియదు. సిస్టమ్ 0.70 అంటే నీకు వచ్చే 0.20 ప్లస్ 0.7 అనేది మామూలు విషయం కాదు. దాని మీద మీరు ఎవరు ఎక్కువ వై ఎందుకు ఫోకస్ చేయట్లేదు నాకు అర్థం అవ్వట్లేదు. కానీ నిజంగా అడోరబుల్ ఇది మన టోకెన్ ఫార్మింగ్ అనేది కూడా. ఓకే, సో ఎర్లీ బర్డ్ ఆఫర్ అనేది. థ్యాంక్ యూ మై డియర్ పార్ట్నర్స్. మన సతీష్ కుమార్ సార్ వచ్చినందుకు కూడా. సో మై డియర్ పార్ట్నర్స్ విన్నారు కదా. సో ప్రతి ఒక్కరు మీరు ఫోకస్ చేయండి సార్. ఎందుకంటే మీరు 500 పీవీసీ మీటర్తో చేసుకున్నా కూడా ఎస్ నేను అన్నట్టుగా మీకు టీం అవసరం. ఎందుకంటే ఒక 20 మెంబర్స్ ని మీరు తీసుకొచ్చి వాళ్ళలో 20 మెంబర్స్ ని ఒక్కొక్కరిని 20 మెంబర్స్ తో చేసినట్టయితే మీ 500 పెట్టాలి కూడా మీకు ఎనఫ్. మీరు 500 రూపాయలతో కూడా మీరు మంచి ఇన్కమ్ సంపాదిస్తారు సార్. బట్ ఇక్కడ ఇన్వెస్ట్ మాదిరిగా ఎవరైతే ఒక 500 1000 వేసి కూర్చుంటారో సో వాళ్ళకి డిఫికల్ట్. ఓకే, సో అందుకని చెప్పేసి ఎక్కువ శాతం మీరు టీం మీద ఫోకస్ చేయండి. లేకపోతే మాత్రము ఒక 10,000 కంటే తక్కువ ఎవరు చేసుకోకున్నా లాభం లేదు అలాంటప్పుడు. ఓకే, సో అందుకని చెప్పేసి ఫోకస్ సీడ్ ఫండింగ్ అండ్ టోకెన్ ఫార్మింగ్ దెన్ రిఫరల్ ఇన్కమ్. సో ఈ వీటి మీద ఫోకస్ ఎక్కువగా చేయండి. సో టైం ఎక్కువైంది. సో ఎందుకంటే రామ్ తేజ్ సార్ కూడా వచ్చారు. సో ఎనీవే నో ప్రాబ్లం, రేపు తీసుకుంటాను. మళ్ళీ స్టార్టింగ్ లో మీకు మరి నేను ఇన్వైట్ చేస్తాను సార్. స్టార్టింగ్ లో చూశాను మీరు కనబడలేదు. సో ఎనీవే థ్యాంక్ యూ ఎవ్రీబడి. ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు సార్. సార్ సో చివరిగా ప్రతి ఒక ఒక్కరికి మాట ధన్యవాదాలు. సార్, రేపు మనకి మన సెంథిల్ కుమార్ గారి స్పీచ్ కి చెప్పండి సార్. మన టీం తరపున 400 to 500 మెంబర్స్ తీసుకొచ్చి ఒక గ్రేట్ ఎక్సలెంట్ ప్రెజెంటేషన్ ఇచ్చారని చెప్పించుకోవాలి సార్ మనం సెంథిల్ కుమార్ చేత. ఓకే సార్. ఓకే సార్. థ్యాంక్ సార్ యూ. గారి థ్యాంక్ యూ. చేత నేను మీకు పర్సనల్ గా మన పార్ట్నర్స్ సార్ అందరూ కూడా పర్సనల్ గా మెసేజ్ చేస్తాను అది. ఓకే మన సార్. ఓకే పార్ట్నర్స్ థ్యాంక్ అందరూ యూ. కూడా థ్యాంక్ యూ సార్. మాక్సిమం తీసుకురండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. సో రేపు మనకి ఎప్పటిలాగే రోజులాగే మరి నంబర్ 1 సెషన్ ఈ రోజులాగా మనకు రేపు కూడా వండర్ఫుల్ సెషన్ ఉండబోతుంది. సో అది మరి ముందుగానే సార్ చెప్పారు కనుక సో తెలియని వాళ్ళకి తెలీదు. ఇప్పుడు నేను పేరు చెప్పను. ఓకేనా, ఆల్రెడీ విన్న వాళ్ళకి తెలుస్తుంది కనుక ఇప్పుడు నేను పేరు చెప్పను. సో మీ టీంతో రేపు స్టార్టింగ్ లోనే అందరినీ తీసుకురండి. మరొక వండర్ఫుల్ సెషన్ మనం వినబోతున్నాం. సో థ్యాంక్ యూ ఎవ్రీబడి. అందరికీ ధన్యవాదాలు. రేపు మళ్ళీ 9:40 మనం మీట్ అవుదాం. థ్యాంక్ యూ. జై పీయూష్ మేట. జై పీవీసీ. జై పీవీసీ మెటా సార్. జై పీవీసీ మెటా. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. జై గుడ్ నైట్. గుడ్ నైట్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ రాజేష్ గారు. థ్యాంక్ యూ సెంథిల్ కుమార్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. జై పీయూష్ మెటా. థ్యాంక్ యూ రాజేష్ సార్. థ్యాంక్ యూ ఏకే ప్రసాద్ గారు. థ్యాంక్ యూ సెంథిల్ కుమార్ గారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ పీయూష్ మెటా. థ్యాంక్ యూ ఆల్ ఎవ్రీబడి. థ్యాంక్ యూ. జై పీయూష్ మేట. థ్యాంక్ యూ.